మీ గ్రంథాల వైపు రాకుండా, మీ దేవతల పేర్లు ఎత్తకుండా, మేము సువార్త చేసుకోవడం అనేది ఫస్ట్ నుంచి చేస్తున్నారు. కానీ ఫస్ట్ తప్పు మాదే అన్నట్లుగా మీరు అందులో మాట్లాడారు. సో ఇంకొకసారి ఇంకొకసారి బూతులు మాట్లాడకైతే నాకు చేయొద్దండి. ఆ, ఏంటి ఇప్పుడు మీ గ్రంథాల జోలికి రాకుండా మేము సువార్త చేసుకున్నాం, ఇది పచ్చి బూత్. ఇది ఇప్పుడు ఈ బూతులు చెప్పడానికి నాకు ఫోన్ చేశారా? ఈ మత సామరస్యం విషయంలో అంటే మీరు మా కోసం మాట్లాడకుండా, మేము మీకోసం మాట్లాడకుండా దానికోసం కూర్చోడానికి మీకు ఓకేనా? కాదు, అంటే ఇప్పుడు మేము వస్తున్నాము, కూర్చుందాం, ఏదో చేస్తా అన్నారు. ఇప్పుడు మళ్ళీ అవును. ఫోన్ చేసి మళ్ళీ మీరు రెడీ అని అంటే మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రెడీ అని అడుగుతారా? కాదు మేము రెడీగానే ఉన్నాము. రెడీ కానీ మీరు మరి మీరు చాలా స్మూత్ గా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి మీరు కూడా అక్కడ అసలు స్టార్టింగే వేలాడే శవము అని యేసుప్రభు వారి మీద మాట్లాడడం జరిగింది. కొత్త ట్రెండ్ ఇప్పుడు మేము మొదలు పెట్టాం. ఇప్పుడు మా చర్చెస్ లో మీ గ్రంథాల కోసం వాటి కోసం మాట్లాడుతున్నారు అని మీరు ఎవరిని క్లెయిమ్ చేస్తారంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ తీసుకొస్తే మీరు కన్వర్స్ అయిపోతారా? ఏంటండి నెక్స్ట్ మీరు షాలేం రాజు గారు ఇలా చెప్పారన్నారు కదా ఫస్ట్ పాయింట్ లో. సో మేము సువార్త చెప్పమన్నాం. యేసు ప్రభు వలన నీకేం వచ్చిందో అది చెప్పు, వాళ్ళకి నచ్చితే నమ్ముతారు, లేకపోతే లేదు అనేది మేము చెప్తాం. ఒక బాబు మీ క్రైస్తవంలో పెళ్ళైన అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను, మీ మొగుడు కంటే బాగా చూసుకుంటాను, నన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావు, మీకు ఇష్టమైతేనే చేసుకోండి, లేకపోతే లేదు అంటే పర్వాలేదా? సో ఎవరైనా సువార్థికులు వస్తే చీపులు పట్టుకోండి, ఇలా చేయండి, అలా చేయండి అనేది ఎంతవరకు సమంజసం అనేది నా యొక్క చిన్న ప్రశ్న. మీరు ఆలోచిస్తారని చెప్తున్నా. ఆలోచన సమాధానం చెప్తారా? ఇప్పుడు దానికి ముందు నేనేం చెప్పాను? ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో ట్రంప్ మాట్లాడుతున్నాడు అని చెప్పి అన్నారు. ట్రంప్ కిను ప్రవీణ్ కేసుకి ఏంటి సంబంధం అసలు నాకు అర్థం కాలేదు. నిజంగా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయా? ట్రంప్ కి అజయ్ బాబు అనేవాడు మాట్లాడుతున్నాడు, కేఏ పాల్ మాట్లాడుతున్నాడు, కొంతమంది క్రైస్తవులు కామెంట్స్ ఉన్నాయి, ట్రంప్ దాకా వెళ్ళిపోయింది, మీ సంగతి చూస్తాడే. కానీ ఇళ్లలోకి దూరం కాదు, మీకు సరే వీధుల్లోకి వచ్చి దండయాత్ర అని చెప్పి గుంపులుగా వచ్చి సౌండ్లు పెట్టి మైకులు పెట్టుకుని వస్తున్నారు. మైక్లు ఏం పెట్టరు, చిన్న మెగాఫోన్. మీరు ముస్లింస్ దగ్గరికి వెళ్ళిన ఫోటోలు వీడియోలు పెట్టండి చెప్పి ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని అడిగా, ఎంతవరకు నాకు పెట్టలే మీరు. అవునవును. ప్రతి దశలో కూడా భారతదేశం పోరాడుతూనే ఉంది, ఎప్పుడు రిలాక్స్డ్ గా లేదు, పోరాడుతూ ఉంది కాబట్టి సర్వైవల్ అవుతుంది. పోరాడేవాళ్ళు లేకపోతే ఒక దశలో అయిపోయేది, మొత్తం ఇస్లామిక్ దేశం అయిపోయేది. పోరాడేవాళ్ళు లేకపోతే క్రైస్తవ రాజ్యం అయిపోయేది. ఇప్పుడు మేము మాలాంటి వాడు మా తర్వాత కూడా మళ్ళీ పోరాటాలు జరుగుతాయి, ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొక జనరేషన్ వచ్చింది. శివాజీ యొక్క ఆయన ఒక రాజుగా ఆయనను పట్టాభిషేకం చేయడానికి ఎందుకు బ్రాహ్మణులు ఎవరు కూడా అసలు అన్ని మీరు ఇప్పుడు ఒక ట్రాన్స్ లో ఉన్నారు, మీరు అన్ని కల్పిత చరిత్రలు పట్టుకొచ్చి ఒక క్రిస్టియన్ అది కూడా అబద్ధమే కదా. మరి నిజం చరిత్ర పుస్తకాలు మనకు ఉండాలి కదా. ఇప్పుడు ఒకటి చూపిస్తే అది అబద్ధం అనేస్తే మరి నిజం ఏంటి? మీరు ప్రభుత్వాన్ని తీసుకుని వెళ్తారు, ప్రభుత్వం చూస్తుంది అది నిజం. అది డిమాండ్ ఏంటంటే, నేను ఓపెన్ గా క్లియర్ గా చెప్తున్నా, మీరు చాలాసార్లు చెప్తున్నారు కదా, భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా ప్రకటించడమే. అవును. వేదాలని వ్యాఖ్యానం చేస్తూ, పురాణాలలో వ్యాఖ్యానం చేస్తూ యేసున్నాడు అని చెప్పి కుట్ర చేశారు అంటే నా ఎగ్జాంపుల్ ఓఫిర్ చెప్పా. ఎగ్జాంపుల్ సర్వపాప రక్తపోషణ వాసన శ్లోకం చెప్పా. కుట్ర జరిగింది, ఎక్కడ జరిగింది అని మీరు అడిగారు కాబట్టి నేను చెప్పా ఓఫిర్ గురించి. నేను సాల్వ్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు? ఓఫిర్ గురించి నేను మాట్లాడితే వాళ్ళని ఒప్పుకోరంటున్నారు. ఒప్పుకోనప్పుడు నేను సాల్వ్ చేస్తాను ఎందుకు చెప్పారు మీరు? బ్రదర్ కర్ణాకర్ గారు, ఒక నిమిషం మాట్లాడచ్చా? పర్లేదా? చెప్పండి. ఇప్పుడు మీరు నిన్న మాట్లాడే ఏదో జేఆర్ టీవీ ఏదో దాంట్లో ఇంటర్వ్యూ వచ్చింది, అందులో మీరు మాట్లాడుతూ ఈ యొక్క మత సామరస్యానికి చర్చకి అసలు క్రైస్తవులే ఆడలేరు, వాళ్ళు మా హిందువుల జోలికి రాకుండా ఉండడం అనేది అవ్వదు, అది వారి మతమే విద్వేషం అని కొన్ని మాటలు మాట్లాడారు. అందుచేత మేము మాట్లాడుతున్నాం తప్ప అని మాట్లాడుతున్నారు కదా. సో మీ గ్రంథాల వైపు రాకుండా, మీ దేవతల పేర్లు ఎత్తకుండా మేము సువార్త చేసుకోవడం అనేది ఫస్ట్ నుంచి చేస్తున్నారు. కానీ ఫస్ట్ తప్పు మాదే అన్నట్లుగా మీరు అందులో మాట్లాడారు. ఇంకొకసారి బూతులు మాట్లాడకైతే నాకు చేయొద్దండి. ఏంటి ఇప్పుడు మీ గ్రంథాల జోలికి రాకుండా మేము సువార్త చేసుకున్నాం, ఇది పచ్చి బూత్. ఇది ఇప్పుడు ఈ బూతులు చెప్పడానికి నాకు ఫోన్ చేశారా? అదే ఇప్పుడు మీరు, నేను చాలా స్మూత్ గా మాట్లాడుతున్నాను. కాదండి, అసహ్యం వేస్తుంది మీ మీద నాకు. అందుకే అంత పచ్చబద్ధం ఎలా చెప్తున్నారు మీరు?
మీరు సువార్త చెప్పు, మా దేవుళ్ళు తిట్టకుండా మీరు సువార్త చేసుకుంటున్నారా? ఎన్ని చూపిమంటారు వీడియోలు? ఇప్పుడు కరుణాకర్ గారు, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? సో ఎవరో ఇద్దరు తిట్టిన దాన్ని, లేకపోతే దాన్ని మీరు తీసుకొని వచ్చి మీరు మాట్లాడుతున్నారు. సో అటు నుంచి మిస్టేక్ ఉంది, ఇటు నుంచి మిస్టేక్ ఉంది. అసలు భారతదేశంలో మతం, కులం పేరిట క్రైస్తవ్యాన్ని తిట్టడం అనేది ఎప్పుడు నుంచో ఉంది కదా. తక్కువ కులస్తుల దేవుడు అని, అది ఎవరు ఫస్ట్ పెట్టారు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడి నుంచి ఇటు వెళ్తున్నారు? అంటే ఇప్పుడు ఎందుకు చేశారు నాకు ఇప్పుడు చెప్పండి నాకు. సో ఆ విషయంలో మీరు అంటే కూర్చోడానికి మీకు ఇష్టం ఉందా లేదా? ఏ విషయంలో? మనం ఆల్రెడీ మీతో మాట్లాడాను కదా, ఈ మత సామరస్యం విషయంలో. అంటే మీరు మా కోసం మాట్లాడకుండా, మేము మీకోసం మాట్లాడకుండా, దానికోసం కూర్చోడానికి మీకు ఓకేనా? అంటే వాళ్ళు రారు, వారు చెయ్యరు, అందుచేత నేనైతే ముందుకు వస్తాను అని మీరు ఆ వీడియోలో మాట్లాడారు. సో దానికి మీరు అగ్రీ అయినా? కాదు, ఇప్పుడు మేము వస్తున్నాము, కూర్చుందాం, ఏదో చేస్తాం అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మీరు రెడీ అని అంటే, మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రెడీ అని అడుగుతారా? కాదు, మేము రెడీగానే ఉన్నాము. మరి ఓకే. నెక్స్ట్ ఇంకో పాయింట్, అత్తిలి అనే దాంట్లో మీకు ప్రసంగం ఏదో విన్నాము. సో అందులో మీరు అది హనుమాను జయంతిగా వెళ్ళారనుకుంటా, మరి దేనికో అక్కడ మీరు వెళ్ళి, అంటే మీరు చాలా స్మూత్ గా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి మీరు కూడా అక్కడ అసలు స్టార్టింగే వేలాడే శవము అని యేసుప్రభు వారి మీద మాట్లాడడం జరిగింది. అసలు అది హిందూ ఇది కదా. మీరు అంటారు కదా, మీ యొక్క చర్చిల్లో మా దేవతల కోసం ఎందుకు మాట్లాడతారు అని అంటున్న మీరు. కొత్త ట్రెండ్ ఇప్పుడు మేము మొదలు పెట్టాం. ఇప్పుడు మీరు చర్చిల్లో మీ యేసు పరిమితం కాకుండా హిందుత్వాన్ని దూషించినందుకు ఇప్పుడు మా హిందూ సభల్లో ఈ పాషాణ మతాల గురించి మేము చెప్పడం అనేది మేము స్టార్ట్ చేసాం. మేము కూడా హిందుత్వం పూజలు మంత్రాలు చెప్తే అవసరం లేదు కదా, దాని గురించి పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా చర్చెస్ లో మీ గ్రంథాల కోసం వాటి కోసం మాట్లాడుతున్నారు అని మీరు ఎవరిని క్లెయిమ్ చేస్తారంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ తీసుకొస్తే మీరు కర్వాప్స్ అయిపోతారా? ఏంటండి? మీరు క్రిస్టియానిటీ వదిలేస్తారా? ఇప్పుడు కాదు, ఇప్పుడు వరకు వదిలేద్దాం, అసలు ఇప్పుడు కూడా వద్దు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక 10, 15, 20, 30 చర్చిలకి పంపిస్తాం మా వాళ్ళని రకరకాల ప్లేసుల్లో. వాళ్ళు సైలెంట్ గా రికార్డ్ చేసుకొస్తారు. వాళ్ళు తిడుతున్నారో లేదో చూద్దాం. వాళ్ళు తిడితే మీరు క్రిస్టియానిటీ వదిలేస్తారా? ఇప్పుడు మీరు క్రైస్తవంలోకి రావడం, నేను హైందత్వంలోకి రావడం కాదండి. ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్ ఏంటని అడిగారు, నేను ప్రూఫ్ తీసుకొస్తానని చెప్పాను. దానికి ఏం కండిషన్ చెప్పండి, నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి. కాదు, మీ ఆర్గ్యుమెంట్ కి ప్రూఫ్ చూపించుకోవాలి. మీ ఆర్గ్యుమెంట్ రియల్ తీసుకొస్తాను. మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఏమన్నారు, మేము సువార్త చేసుకోండి, మా దేవుళ్ళు తిడుతున్నారని చెప్పి అనేసారు మీరు. అక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అన్నారు వాళ్ళే తిడుతున్నారు, అసలు క్రైస్తవంలో ఈ తిట్టకుండా సువార్త చేయడమే ఉండదు అని చెప్పేశారు మీరు. ఆ స్టేట్మెంట్ నేను వ్యతిరేకించాను. క్రైస్తవులు కొందరు ఏదైనా మతాల పేరిట లేకపోతే వేరే వాళ్ళ కోసం ఎత్తడం అనేది అది వేరే విషయం. అయితే అది ఎలా వచ్చింది, దానికి ముందు క్రైస్తవుల ముందు తిట్టారా లేకపోతే ఇతరులు తిట్టారా అనేది మనం కూర్చున్నప్పుడు మాట్లాడతాం, అది వేరే విషయం. ఏం చేద్దామంటే, ఇప్పుడు మీ క్రైస్తవులు ముందు తిడితే మీ క్రిస్టియానిటీ వదిలేయండి, హిందువులు ముందు తిట్టారు మీరు రుజువు చేస్తే నేను హిందుత్వం వదిలేస్తా. కండిషన్ పెట్టుకుని కూర్చున్నాం. కాదండి, ఏది ముందు తిడితే తప్పుడు మతం కదా. తప్పుడు మతం అనేది కాదు. ఇప్పుడు వదిలేసుకోవడానికి కూర్చోవడం అనేది అవ్వదు. మరి ఎందుకంటే ఇప్పుడు తప్పుడు మతం అయినా కూడా ఎందుకు పట్టుకుని ఎలా అంటాం? ఇప్పుడు వేరే మతాన్ని తిడుతుంది అంటే చేతగాని మతం, తప్పుడు మతం, అది విద్వేషం రగల్చడానికి వచ్చింది ఆ దిక్కుమాలి మతం. ఆ దిక్కుమాలి మతం ఇప్పుడు మీ మాటలో కూడా దిక్కులేని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. నేను దిక్కుమాలి మతం అన్నది ఇతర మతాన్ని తిట్టే స్వభావం ఉన్నదాన్ని దిక్కుమాలి మతం అంటున్నారు. అంటే పెంట మతాన్ని, ఆ పెంట మతం ఏది తేలితే ఆ పెంట మతం వదిలేద్దాం. అదే ఇప్పుడు ఆ వ్యక్తులకు మిస్టేక్స్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ వ్యక్తుల్లోకి వచ్చారు. ఇప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు చేసిన మిస్టేక్స్ మాట్లాడారు. ఇద్దరు ముగ్గురు ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పండి. మీరే చెప్తారు ఆ పేర్లు. ఎవరు? సో మనం కూర్చుంటే ఇదిగో పలానా వాళ్ళు ఇలా అన్నారు, పలానా వాళ్ళు ఇలా అన్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటి ఫైర్ గా మాట్లాడటం ఆ స్వభావం ఉంటేనే మాట్లాడండి, డిస్కషన్ పెట్టండి. పెట్టుకుని లేదు ఇంకోటి కవర్ చేయొద్దు. లేదు, మీరు చాలా క్లియర్ గా మాట్లాడతారనే నాకు ఎప్పుడు మీ మీద మంచి అభిప్రాయం ఉంటది. మొన్న కూడా నేను మన శివప్రసాద్ తో మీకోసం చెప్పాను. అందుకే నేను ఫోన్ చేసి కూల్ గా మాట్లాడుతూ విషయం మాట్లాడతామని. కొంచెం స్పీడ్ గా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు మాట్లాడే మూడ్ లో లేకపోతే లేటర్ నేను మాట్లాడతాను. మీరు స్టార్టింగ్ బూజు మాట్లాడారు, తప్పది. లేదు, మీరు అక్కడ ఏమన్నారంటే అసలు క్రైస్తవం యొక్క అలవాటే ఇతర మతాలను దూషించడము అన్నారు. ఆ స్టేట్మెంట్ నేను అడిగాను.
సో క్రైస్తవులకు కొందరు దూషించి ఉండొచ్చు, మీ యొక్క దేవతల కోసం మాట్లాడి ఉండవచ్చు. అయితే అది ఎవరు మొదలు పెట్టారు ఫస్ట్ అనేది మనం కూర్చొని డిస్కస్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ క్రైస్తవం యొక్క అలవాటే అది. అసలు క్రైస్తవంలో ప్రతి ఒక్కరు దూషిస్తూనే చెప్తారు అని అందరికి ఆపాదించారు కదా, అది నేను అడిగాను మీకు. అది లోకం అంతా తెలుసు. ఈ రోజు నేను కొత్తగా చెప్పేది కాదు, లోకం అంతా తెలుస్తుంది. అవునవును. అదే అదే ఇప్పుడు మీరు అంటే మీరు కన్ఫర్మ్ గా ఆ మాటకి స్థిరపడి ఉన్నారు, అంటే క్రైస్తవం అంతా ఇంట్లో దూషిస్తూనే ఉంటది అనేది క్రైస్తవ మతం అనేది ఇతర మతాల మీద విద్వేషమే వెళ్ళగక్కింది. ఇప్పటికీ అదే నా స్టాండ్. సో దాన్ని మీరు కూర్చొని నిరూపించగలరా బైబిల్ ప్రకారంగా? ఓకే. సో అందుచేతనే మీరు ఖచ్చితంగా క్రైస్తవ్యం దూషిస్తూనే ఉంటారు. దూషిస్తూ ఉండడం నేను ఎప్పుడు దూషించాను? ఏం బ్రదర్? దూషించడం అనరు. ఇప్పుడు యేసుప్రభు వారిని వేలాడే శవం అన్నారు. నేను అక్కడ ఆయన పేరు చెప్పలేదు. ఇప్పుడు క్రైస్తవులు మీ వాళ్ళు ఏం చేశారంటే, విపి రెడ్డిను జేమ్స్ ఏం చేశారు, విగ్రహాలు ఒట్టివా దెయ్యాలా అని చర్చ పెట్టారు. ఇప్పుడు మా దేవతలను దూషించారంటే మీరేమంటారు? మీ పేర్లు చెప్పావా అంటారు. అవును. అక్కడ మీ పేరు చెప్పలేదే నేను. మీరు సువార్థికులు మీ దగ్గరకు వస్తారు, ఈ పదాలు ఏం వాడలేదు అక్కడ. ఎవరైనా పాషాండ మతాలు ఒకవేళ అది లైన్ వేరు. ఇప్పుడు వేలాడే శవం అనేది యేసు అనేది స్పష్టంగా వేలాడే శవం అనగా యేసు అని అనలేదు కదా. ఓకే ఓకే. అంటే మీరు ఈ లాజికల్ గా ఇలా తప్పించుకోవడానికి ఆల్రెడీ, అంటే యేసు పేరు మేము ఎత్తలేదు కదా అని మీరు స్కిప్ అవడానికి ఇప్పుడు ఫస్ట్ మీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసుకోండి బ్రదర్. కరుణాకర్ గారు. ఇప్పుడు మీరు విగ్రహాలు చెప్పండి. విగ్రహాలు ఒట్టివా దెయ్యాలా అని చర్చ పెట్టినందుకు విపి రెడ్డి జేమ్స్ హిందూ సమాజానికి మోకాళ్ళేసి కింద కూర్చుని క్షమాపణ చెప్పనంత వరకు, వాళ్లతో మీరు చెప్పించే ప్రయత్నం చేయనంత వరకు మా గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు. ఫస్ట్ అది ఆలోచించుకోండి. అంటే విగ్రహాలు అంటే యేసుప్రభు విగ్రహాల కోసం కూడా వాళ్ళు మాట్లాడారు కదా. విగ్రహాల దగ్గర పూజలు జరుగుతాయి అన్నాడు. యేసు విగ్రహాల పూజలు ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళ ప్రసాదం పెడతారు అన్నాడు. కొబ్బరికాయలు కొడతారు, చాలా చేస్తారు బ్రదర్. మీ క్రైస్తవంలో సరే ఏదో పెట్టారు, రొట్టె ద్రాక్షరసం ఏదో పెట్టారు, అది ప్రసాదం అనుకుంటే అది తినటంలో పాపం ఉంది లేదు అని కాదు కదా చర్చ. హిందువుల ప్రసాదం తినొచ్చా తినకూడదా దీని మీద చర్చ. హిందువుల ప్రసాదం విపి రెడ్డి ఏమంటాడు, విగ్రహాల్లో ఏం ఉండవు కాబట్టి అక్కడ ప్రసాదం పెడితే ఏమైంది, తింటే ఏమైంది అంటాడు. కాదు విగ్రహాల్లో దెయ్యాలు ఉంటాయి, ఆ ప్రసాదం తింటే ఆ సాతాను కూడా అందులో దూరతాడని చెప్తాడు మీ వాడు ఎవరు జేమ్స్. అది ఎవరు హిందూ విగ్రహాల గురించి కాకుండా దేని గురించి పెట్టారు చర్చ అక్కడ? అక్కడ చర్చ ప్రపంచంలో ఉన్న విగ్రహాలు అన్నిటికీ సంబంధించి, ఈవెన్ క్రిస్టియన్ విగ్రహాలు కూడా. ప్రపంచంలో హిందుత్వం కూడా ఉంది. అదే ఇప్పుడు ప్రపంచంలో హిందుత్వం కూడా ఉన్నప్పుడు మా విగ్రహ ఆరాధన గురించి మీరు ఎలా చర్చ పెడతారు? అంటే అదే ఇప్పుడు మీకోసం ఏమాత్రం అక్కడ పేరు గాని, లేకపోతే హైందత్వం హిందూ అనే పేరే అసలు మాట్లాడలేదు. వేలాడే సేవలు చాలా ఉన్నాయి, గబ్బిలాలు కూడా వేలాడుతూ ఉంటాయి, ఏది కూడా వేలాడా? అదే అర్థమైంది. నేను అందుకే లాజికల్ గా మీరు ఇలా తప్పించుకోవడానికి మీరు ఆ డ్యూయల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మా తెలివితేటలు మాకు ఉంటాయి కదా. ఓకే ఓకే. అయితే మీరు యేసు ప్రభుని పేరెత్తి అనలేదు. వేసుకుంటాం, పద్ధతిగా వేసుకుంటాం. సో యేసు ప్రభు అనే పేరు అయితే ఎత్తలేదు. నెక్స్ట్ కానీ అయితే మీరు అక్కడ ఏం చెప్తున్నారంటే చీపుర్లు పట్టుకోండి, భారతదేశంలో ఉన్న స్త్రీలు చీపుర్లు పట్టుకున్నంత వరకు ఈ సువార్త చెప్పే వారికి మీరు గట్టి నిలబడిపోతే అవ్వదు అండి. అంటే నేను ఒకటే స్మూత్ గా మీకు అడిగే విషయం ఏంటంటే, మీరు ఒక తరక ఉన్న వ్యక్తి, మీరు ఎందుకు పని చేస్తున్నారో దేనికోసం చేస్తున్నారో నాకైతే తెలీదు. నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ధర్మం కోసం ప్రయత్నిస్తున్నారేమో అనే దృష్టిలోనే ఇంకా మిమ్మల్ని చూస్తున్నాను నేను. బయట వాళ్ళు క్రైస్తవులు మిమ్మల్ని ఎలా చూసినా అది వేరు విషయం. సో మీ వెనకాతలు ఎవరున్నారో, లేకపోతే రాజకీయం కోసం చేస్తున్నారో, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం, అదైతే నాకు తెలీదు. నాకు తెలియనప్పుడు నేను దాన్ని క్లెయిమ్ చేయలేను. సో నేను నా దృష్టిలో మీరు ఒక నిజంగానే ధర్మం కోసం ఫైట్ చేస్తున్న ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి నేను చెప్పే విషయం కానీ నేను ఒక మాట చెప్తున్నాను. అంటే సమాజంలో హింస ప్రేరేపించబడేటట్లుగా, సో ఎవరైనా సువార్థికులు వస్తే చీపులు పట్టుకోండి, ఇలా చేయండి అలా చేయండి అనేది ఎంతవరకు సమంజసం అనేది నా యొక్క చిన్న ప్రశ్న. మీరు ఆలోచిస్తారని చెప్తున్నా. సమాధానం చెప్తారా? ఇప్పుడు దానికి ముందు నేనేం చెప్పాను, వీళ్ళు సువార్త అని చెప్పి హిందువుల ఇళ్ళకే వస్తున్నారు. మీరు అదేమంటే మా దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు కాబట్టి మేము వెళ్తున్నాం, మేము దూరతాం ఇళ్లలోకి అంటున్నారు. ఇళ్లలోకి దూరం కాదు, మీకు సరే వీధుల్లోకి వచ్చి దండయాత్ర అని చెప్పి గుంపులుగా వచ్చి సౌండ్లు పెట్టి మైకులు పెట్టుకుని వస్తున్నారు. మైకులు ఏం పెట్టరు, చిన్న మెగాఫోన్.
సరే మైకులు అంటే పెద్ద పెద్ద సరే, డీజే మీరు సౌండ్లు. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళిన ఫోటోలు వీడియోలు పెట్టండి అని చెప్పి ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని అడిగా, ఇంతవరకు నాకు పెట్టలే మీరు. అవునవును. అంటే అదే అలాగే అప్పుడు ఇప్పుడు మీ ఫొటోస్ లేవు. పాస్టర్లు కూడా, ఉమ్, ఇప్పుడు చాలా మంది పాస్టర్లు మెయిన్ గా మా ఛానల్ నేను పెట్టింది అయితే షాలేం రాజు గడికి కౌంటర్స్. షాలేం రాజు ఏమంటాడంటే, అంటే చర్చికి వచ్చే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. నువ్వు ఉమ్, కూరగాయలు తెచ్చుకునే దగ్గరను సరుకులు తెచ్చుకునే దగ్గర తక్కువకి వస్తున్నాయి అని చెప్పి పక్కింటి ఆమెకి చెప్పడం కాదు, యేసు గురించి చెప్పు, ఆవిడకి సువార్త చెప్పు, మతం మార్చు అని చెప్తున్నాడు. అది చెప్పకపోతే ఇది చెప్పిన ఉపయోగం లేదని చెప్తున్నాడు. అంటే మీరేమో ఇంటి పక్క వాళ్ళనే మత మార్పిడి చేయండి, మత ప్రచారాలు చేయండి అని రెచ్చగొడుతున్నారు. మరి మీ వాళ్ళు ఇళ్ల పక్క వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎలా రిఫైండ్ చేయాలో మా వాళ్ళకి మేము చెప్పుకోవాలి కదా, ఫస్ట్ పాయింట్. అది వెరీ గుడ్, మంచి రెండోది విషయం చెప్పారు. రెండోది చెప్పండి. రెండోది నేను అక్కడ ఒక ఉపమానం చెప్తా. సీతమ్మ వారు గడ్డి పరక చూపించి రావణాసురుని మాట్లాడింది అని. ఉమ్, రావణాసురుని కొట్ల, గడ్డి పరకలు తీసుకుని కొట్ల. ఉమ్, వాళ్ళకి చీపిరి కట్ట చూపించి మధ్యలో వచ్చిన సువార్త అంటూ ఇళ్ల మీదకి వచ్చిన వాళ్ళకి మధ్యలో చీపిరి కట్ట పెట్టి, మీరు దీంతో సమానము, ఈ చీపిరి పుల్లతో సమానము, మాకు ఆ అర్థం వచ్చేలాగా దాని మధ్యలో పెట్టి మాట్లాడండి, సమాధానం చెప్పండి అని అర్థం నేను చెప్పిన దానికి అక్కడ. సో మీరు చెప్పిన దానికి అది అర్థం వస్తుందా బ్రదర్? ఒకసారి ఆలోచించండి. చీపురు కట్టలు మీరు తీయనంత అందుకే వరకు కదా నేను వాళ్ళు అందులో మన ఇళ్ళకి రారు, మన ప్రాంతాలకు రారు అన్నారు. అంటే సారు. ఏంటి అంటే సమాజంలో ఇండైరెక్ట్ గా హింస అనేది వస్తుంది కదా అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ మీరు అందుకే షాలేం రాజు గారు ఇలా చెప్పారన్నారు కదా ఫస్ట్ పాయింట్ లో. సో మేము సువార్త చెప్పమన్నాం. యేసు ప్రభు వలన నీకేం వచ్చిందో అది చెప్పు, వాళ్ళకి నచ్చితే నమ్ముతారు, లేకపోతే లేదు అనేది మేము చెప్తాం. అలాగే మీ వాళ్ళకి కూడా మీ రాముల వారి కోసమో కృష్ణుల కోసమో చెప్పండి. మీ ధర్మంలోని గొప్పతనం చెప్పమని చెప్పండి. సో ప్రశాంతత వస్తుందో ఏదో మీరు ప్రీచ్ చేస్తారు కదా, అది చెప్పమనండి. వీళ్ళకి అది నచ్చితే వీళ్ళు అటు వెళ్ళిపోతారు. అంతే తప్ప కాదు, మీరు ఇప్పుడు మీ చీపులు తీయండి. క్రైస్తవంలో ఒక బాబు, మీ క్రైస్తవంలో పెళ్ళైన అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మ నేను లవ్ చేస్తున్నాను, మీ మొగుడు కంటే బాగా చూస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావు, మీకు ఇష్టమైతేనే చేసుకోండి లేకపోతే లేదు అంటే పర్వాలేదా? పెళ్ళైన అమ్మాయి దగ్గరికి వచ్చి నేను లవ్ చేస్తున్నాను అని చెప్తే మీ పర్లేదా? ఆయన కంటే కూడా బాగా చూసుకుంటాను, ఇప్పుడు ఆయన వదిలేసి నా దగ్గరికి వచ్చేయి అని అడిగి, నీకు ఇష్టమైతేనే రా, బలవంతం ఏమీ లేదు, ఆలోచించుకుని చెప్పు. సో దీన్ని మీరు ఇప్పుడు దేవుడికి పోలుస్తున్నారు. పర్వాలేదా ఇప్పుడు అంటున్నా. ఇప్పుడు చాలా మంది పురుషులు భూమి మీద ఉన్నారు కదా, చాలా మంది వ్యక్తులు ఉన్నారు, కానీ దేవుడు ఒకే ఒక వ్యక్తి కదా. కాబట్టి ఆయన యేసని మాట అర్థమైంది, మేము నమ్ముతున్నాము, ఇది చెప్తాము. యేసు యొక్క గొప్పతనం, ఆయన ప్రేమ చెప్తాం. లేదండి యేసుప్రభు దేవుడు కాదండి, మాకైతే రాముడు వారి దేవుడు, ఆయనకు గొప్పతనం ఇదని వాళ్ళు ప్రకటిస్తారు. అంతే తప్ప ఇందులో 10 మంది అందుకే భర్తలు ఉంటే నేనేమంటానంటే, నేను ఒక లేదు మా వాళ్ళు ఒక పెళ్ళైన స్త్రీ దగ్గరికి ఎవరో కుర్రాడు వచ్చి, మీ ఆయన కంటే నేను పెద్ద మగోడిని, నాకు అర్థమైంది అంటే అని 10 అడిగితే, మంది భర్తలు, 10 మంది మగవాళ్ళు, 100 మంది మగవాళ్ళు ఉన్నట్లుగా దేవుళ్ళు 100 మంది, లక్షల మంది ఉండరు కదా కరుణాకర్ గారు. అవును ఇప్పుడు అందుకే మీరు శ్రేష్టమైన మగోడు అని అన్నా. ఇప్పుడు మీ ఆయన కంటే నేను శ్రేష్టమైన మగోడు. కాదు, మీకు ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ అప్లై చేయడానికి అవ్వదు అంటున్నాను. మీరు అవుతుంది. మళ్ళీ అదే ఎగ్జాంపుల్ అప్లై ఎందుకు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న మతం కంటే మా మతం గొప్పది, అందులోకి రండి అని అంటున్నారు. అసలు మతం పేరే ఎత్తము. మానవ జాతికి రక్షణ కలగడానికి రక్త ప్రోక్షణ కార్యం జరగాలి, అది చేసిన వారు. డైలాగులు ఎందుకు ఇది దిక్కుమాలిన డైలాగ్ కాదు కరుణాకర్ బ్రదర్. కాదు, మీరు అన్నట్లు కరుణాకర్ బ్రదర్, బూతుల్లాగా వినపడతాయి నాకు. మీకు వినబడితే వినబడని, కానీ కరుణాకర్ గారు స్టిల్ అంటే నేను మీకు ఎందుకు చేస్తున్నానంటే మీ మీద ఉన్న రెస్పెక్ట్. మీరు ఎంత తిట్టి ఎన్ని మాట్లాడుకున్నా, ఇప్పుడు ఎన్ని మాటలు దిక్కుమాలిన డైలాగులు అంటున్నారు. సో వెరీ గుడ్. ఏదైనప్పటికీ ఒక రెస్పెక్ట్గా, ఒక సోదరుగా నేను చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు రక్త ప్రోక్షణ అనే కాన్సెప్ట్ నమ్మే కదా కరుణాకర్ గారు. ఎందుకు ప్రపంచం ఏదైనా అవసరం ఉంటే చర్చ పెట్టండి, మాట్లాడదాం. ఇప్పుడు ఫోన్ లో ఏ విషయం వద్దు. కోసం చేశారు అసలు, మీరు ఎక్కడెక్కడి నుంచి ఏ టాపిక్స్ మాట్లాడారు, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, వీటికి ఇప్పుడు ఎన్నిసార్లు కౌంటర్లు పెట్టి, ఎన్నిసార్లు మీకు కాదు, ఎవరైతే ఈ రక్త ప్రోక్షణం ఆవశ్యక అనే పదం చెప్పారో వాళ్ళ నోట్లో గడ్డి పెట్టేలా తిట్టా. అది అది తప్పుడు శ్లోకం లేదు అని, ఆ శ్లోకం లేదని మీరు మాట్లాడారు. ఇప్పుడు సర్వపాప శ్లోకం ఉందని నేను చెప్పలేదే, కానీ ఆ కాన్సెప్ట్ అన్ని మతాలలో ఉంది, నాట్ ఓన్లీ ఇన్ హిందుత్వ. ఓకే, మనం ఈ విషయాలు మాట్లాడదాం. కానీ నేను ఎందుకు ఫోన్ చేశానంటే, సరే ఇప్పుడు హిందుత్వంలో పశువుల్ని వధించడం అనేది ఒకవేళ ఉందనుకో, గ్రామ దేవతలకి పశువుల్ని బలి ఇవ్వటం అనేది ఉంది. ఇప్పుడు యేసు పశువా, జంతువా? ప్రపంచంలో అన్ని మతాలలో దేవుడి వద్దకు వెళ్ళాలంటే దేవుడికి మనకు మధ్యలో సాక్రిఫైస్ జరగాలి, బ్లడ్ షెడ్డింగ్ జరగాలి అని ఉంది. ఎక్కడ ఉంది?
ప్రపంచంలో మీరు ఏ మతాన్ని ప్రపంచంలో చూడండి, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏం కాదు, ఎక్కడ ఉందని అడిగాను. హిందుత్వం ఎక్కడ ఉందో చెప్పండి. దేవుడి హిందుత్వంలో దగ్గరికి వెళ్ళాలంటే ఒక బలి జరగాలి, ఇప్పుడు మధ్యలో ఎవడో ఉండాలని చెప్పి. ఇప్పుడు కృష్ణ యజుర్వేదంలో అది లేకపోతే ఏం చేస్తా చెప్పండి. మళ్ళీ నేను ఇప్పుడు నేను చదివాను నేను మీరు చదివాను మీరు కావాలి, మీరు ఆ విషయం వల్ల హిందుత్వంలో రక్త ప్రోక్షణ కార్యం ఉందా లేదా దాని మీద ఎప్పుడు మనం డిబేట్ చేద్దాం అంటే ఓకే, ఆ, ఖచ్చితంగా సరే. కృష్ణ యజుర్వేదంలో నేను చదివాను. అంటే మరి మీరు దాన్ని అదంటికి కాదు ఇలా అని తప్పించేస్తే మరి ఏం చేయలేం. అదంటే దాశరథి కాదు కదా, రంగాచార్య మీరు వేదాల్లో ప్రామాణిక గ్రంథాల్లో చూపించండి, చూపించి కండిషన్ ఇప్పుడు పెట్టి దాశరథి రంగాచార్యులు ట్రాన్స్లేషన్ ప్రామాణికం అంటారా కాదంటారు మీరు? అందరూ దాన్ని ఒప్పుకోరు. అయినా సరే అందరూ దాశరథి వాళ్ళు ఒప్పుకోరు. అయినా సరే ఆయన దాంట్లో మీరు చూపించండి, మాట్లాడదాం. ఓకే ఓకే తప్పకుండా. అయితే ఇప్పుడు నేను చేసిన ఒక్క పాయింట్ బ్రదర్, సోదరుడుగా ఒక్క మాట ఏంటంటే, సమాజంలో హింస ప్రేరేపే పదాలు కానీ ప్రజలు అర్థం చేసుకోలేరు బ్రదర్. మీరు అంత హై లెవెల్లో చెప్పినా ప్రజలకి అది వేరేగా వెళ్తుంది. సో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు మీ ఇష్టం అది. ఈ ఊచకోతలు కోసేస్తాం హిందువుల్ని, వాళ్ళకి మేము కౌంటర్లు ఇచ్చాము, రౌండ్లు వేసాం, ఫోన్లు చేసి కూడా మాట్లాడాం. ఏం ఉపయోగం? ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారో లేదో మాకు తెలియదు కదా. ఇప్పుడు మీరు విఘ్నతలో మాట్లాడే పర్సన్, మీకు అంత లాజిక్ ఉన్నప్పుడు లాజికల్ గానే మాట్లాడండి, తర్కంగానే మాట్లాడండి. చేస్తారంటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళతో మాట్లాడించండి. ఇప్పుడు తప్పు మాట్లాడారు కదా, అవును, ఇప్పుడు నేను తప్పు మాట్లాడాను అని వాడు బయటకు వచ్చి మాట్లాడితే, ఇలా మాట్లాడిన వాడే తప్పు అని చెప్తున్నాడు కాబట్టి మనం మాట్లాడకూడదనే బుద్ధి వేరే వాళ్ళకి వచ్చింది. వాళ్ళ తర్వాత మాట్లాడారు కదా, బైబిల్ దీన్ని ఆమోదించదు, మేము బైబిల్ పట్టణ పెడితే ఇలా చేస్తాం కానీ బైబిల్ దీన్ని ఆమోదించదు అందుకే మేము చెయ్యము అని ఫుల్ వీడియో ఉంది కానీ కట్ చేశారు ఇది అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు తర్వాత వీడియో పెట్టి. మేము అలా మాట్లాడలేదు, అలా క్రైస్తవులు చెయ్యము కూడా. స్పీచ్ స్వభావం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, మేము మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం. ఎవరు మేము అంటే అక్కడ ఉద్దేశం క్రైస్తవులు. వాళ్ళు ఆ బ్యాచ్, ప్రార్థన చేసే బ్యాచ్ ఉంది, మా బ్యాచ్ ఒకటి ఉంది, యుద్ధం చేసే గుంపు కూడా ఉంది. మేమందరం కూడా మూర్ఖులం, తర్వాత మాటల్లో ఇవన్నీ కూడా చేసి వచ్చిన వాళ్ళం, మాతో పెట్టుకోవద్దు, బైబిల్ పక్కన పెడితే పోస్తాము అని అన్నాడు. బైబిల్ మమ్మల్ని ఆమోదించదు కాబట్టి మేము ఇది చెయ్యము అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ప్రార్థన చేసే గుంపును యుద్ధం చేసే గుంపు ఇప్పుడు ఏంటి, ఈ రెండు గుంపులు ఏంటి అంటే రెండు రకాల మెయింటైన్ చేస్తారు. ఆ కాన్సెప్టే రాంగ్. ప్రార్థన చేసే వారిని దేవుడు ప్రశ్నించమని నేర్పించాడు అంతే తప్ప యుద్ధం చేసే గుంపు, అసలు మనం పోరాడినది శరీరులతో కాదు అన్నాడు బైబిల్లో. అసలు మనలో ఉన్న ఈ యొక్క పాపపు కార్యాలతో మనం ఫైట్ చేయాలి, అది బైబిల్ చెప్పింది. అంతేకా తప్ప శరీర ఉద్రేక ప్రసంగాలు ఇవేవి బైబిల్కి సంబంధించిన కావు. అందుచేతనే మెయిన్ క్రిస్టియన్స్ ఎవరు కూడా అటువంటి ఫ్లోని ఒప్పుకోరు కదా, అదే మీకు తెలుసు. ఇప్పుడు మీ క్రైస్తవులు మాట్లాడి ఆడేదో తప్పుగా మాట్లాడాడు, ఆడికి మా క్రైస్తవానికి సంబంధం లేదని ఒక మాటతో అనేస్తారు, అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇప్పుడు ఎవరు అతను ఎవరో అఘోరి ఎవడో కత్తి పట్టుకొని మొత్తం తలలు వేసి తీసేదంటే మన శివప్రసాద్ గారు ఏమన్నారు, అసలు వాడికి మాకు సంబంధమే లేదు బ్రదర్, అలాంటి వాళ్ళంతా వేస్ట్ పర్సన్స్ అన్నారు. సో ఇప్పుడు మేము ఎప్పుడైనా మా హిందూ ఆర్గనైజేషన్స్ లో ఎప్పుడైనా అఘోరి క్యారెక్టర్ వేసిన ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి మేము కూర్చోబెట్టుకుని ఇప్పుడు మాట్లాడాడు కాబట్టి దూరం పెట్టడం ఉందా? మీ జాన్ బెన్నీ లింగం ఎవడైతే మాట్లాడాడో అతను అనేక క్రైస్తవ సభల్లో కూర్చున్నాడు, మీ పాస్టర్లందరితో కలిసి వేదికల మీద కనపడ్డాడు. అతను పాస్టర్ కాకుండా ఎలా పోతాడు? క్రైస్తవ ప్రతినిధి కాకుండా ఎలా పోతాడు? అందుకే కదా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు తర్వాత. నేను అన్న డైలాగ్ ఇది, నేను కోస్తాను అనలేదు, బైబిల్ మాకు ఆమోదించలేదు అని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఒట్టడి బ్రదర్, కరుణాకర్ బ్రదర్, నేను మీకు ఒక స్నేహితుడిగా చెప్తున్నా, ఇట్లా మీ ఇష్టం, అంటే మీకు ఎలా అనిపిస్తే అలా వెళ్ళండి. కానీ ఈరోజు చూసారు వైజాగ్లో ఒక అబ్బాయి పాస్టర్ అంట, ఆయన సువార్త పత్రికలు పంచుతుంటే కొట్టారు. నేను నాకు తెలియని విషయం గురించి నేను మాట్లాడను, నాకు ఆ విషయం నిజంగా తెలియదు. ఒకవేళ నాకు మొత్తం డీటెయిల్స్ పంపిస్తే చూసి అవసరం అయితే దాని మీద స్పందిస్తా, లేకపోతే లేదు. ఒకటి ఓకే, మీరు ఏది చేసినా మంచిగా చేయండి, కానీ హింస ప్రేరేపించబడేటట్లుగా మీరు కానీ మా వాళ్ళు కానీ ఎవరు చేసినా అది మంచిది కాదు. నెక్స్ట్ మీరు ఒక డైలాగ్ అన్నారు, అది కూడా క్రైస్తవుల పాస్టర్ ఒక్కడు కూడా లేకుండా తరిమి కొడతాను, నా లైఫ్ అంబిషన్ అన్నారు. సో తర్కంతో మీరు ఏదో మీటింగ్ లో, మీ శివశక్తి మీటింగ్ లో అనుకుంటా, అది బాగా వైరల్ అయింది కదా.
అది అసలు స్పష్టంగా వినాలి కదా, విని అర్థం చేసుకోవాలి, తర్వాత నన్ను అదే అడగాలి. తర్కంతో అయితే పర్లేదు. తరిమి కొడతాం అనే పదం ఎక్కడ వాడాను నేను, చెప్పండి నాకు, చూపించండి ఒకసారి. అంటే ఒక్క పాస్టర్ కూడా లేకుండా భారతదేశం అంతా లేకుండా చేస్తాను, తరిమేస్తామన్నారు. మాఫియా, ఈ మాఫియా అని తరిమి కొట్టడమే అన్నాను, ఒక్క పాస్టర్ అనలేదు. ఒక్క పాస్టర్ అయినా మిగిలిపోతాడేమో నా జీవితకాలం నేను పోయేలోపు, ఇది నేను చెప్పింది. అవును. అవును, నెక్స్ట్ మిగిలిపోవడం అంటే ఏంటి? కరుణాకర్ గారు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులు వెనకాతల ఒక మాఫియా, ఇందాక ఆ వీడియోలో కూడా విదేశీయుల యొక్క శక్తులు ఉంటాయి అని అన్నారు. అంటే ప్రతి పాస్టర్కి విదేశీయులతో కనెక్షన్ ఉంటుంది అని మీరు నిజంగా నమ్ముతున్నారా, లేకపోతే ఆ డైలాగ్ కోసం అక్కడ ప్రతి మీరు పాస్టర్కి అని నేను ఎప్పుడన్నాను? క్రైస్తవ్యానికి వాళ్ళకి లింకులు ఉంటాయి అన్నారు కదా. ఉంటాయి కదా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో ట్రంప్ మాట్లాడుతున్నాడు అని చెప్పి అన్నారు. ట్రంప్ కిను ప్రవీణ్ కేసుకి ఏంటి సంబంధం అసలు నాకు అర్థం కాలేదు. నిజంగా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయా? ట్రంప్ కి అజయ్ బాబు అనేవాడు మాట్లాడుతున్నాడు, కేఏ పాల్ మాట్లాడుతున్నాడు, కొంతమంది క్రైస్తవులు కామెంట్స్ ఉన్నాయి, ట్రంప్ దాకా వెళ్ళిపోయింది, మీ సంగతి చూస్తాడే కానీ. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో బోల్డ్ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్, ఫొటోస్ బోల్డ్ సోషల్ మీడియాలో వచ్చాయి. కాదు, అజయ్ బాబు అనేవాడు, ఆ ఎర్రప్ప అనేవాడు మాట్లాడాడు. ట్రంప్ మాట్లాడాడని చెప్పాడు ఆయన. ట్రంప్ దాకా ఈ విషయం వెళ్ళింది, ట్రంప్ దృష్టిలో ఉంది అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఒక నార్మల్ క్రిస్టియన్స్ లో ఎలా స్ప్రెడ్ అయింది ఈ విషయం? భారతదేశంలో మనకి న్యాయం జరగట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీన్ని ఇలా రూపుమాపాలని చూస్తుంటే ట్రంప్ గారు రంగంలోకి వచ్చారు. అసలు అది అవుతుందా? ఒక్క నిమిషం బ్రదర్, అది పాసిబిలిటీ 1.0.001% కూడా లేదు, పక్కన పెట్టేయండి. కానీ అభిప్రాయాలు, జనంలో ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి, సాధారణ క్రైస్తవులు ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి, ఈ రూమర్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి, ఇదే వాళ్ళ ఎజెండా కూడా. ఏంటి అంటే మనకి ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద గౌరవం ఉండకూడదు, ఈ ప్రభుత్వాల మీద గౌరవం ఉండకూడదు, మనకి ట్రంప్ న్యాయం చేస్తాడు, లేకపోతే ఇజ్రాయెల్ న్యాయం చేసిద్ది, విదేశాలతో మనకి సంబంధాలు ఉన్నాయి, ఇంగ్లాండ్ తో ఈ కేఏ పాల్ వీడు కూడా చాలా డేంజరస్. వీడు మాట్లాడితే వీడు అసలు భారతదేశంలో ఉంచకూడదు. కేఏ పాల్ అనేవాడిని దేశ బహిష్కరణ, వీడు మాట్లాడితే నేను విదేశాలతో మాట్లాడతానంటాడు. వీడు విదేశాలకి వీడికి సంబంధం అసలు? ఇక్కడ భారతదేశం ఇంకా అసలు అంత దుర్మార్గంగా ఓవైసీ కూడా మాట్లాడు. ఓవైసీ తరపున ఎవరన్నా పాకిస్తాన్ ఎవరో మాట్లాడితే ఆ మధ్య మీకేంట్రా సంబంధం అన్నాడు. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇంటర్నల్ గా సంబంధాలు ఉంటాయేమో బహుశా, కానీ పైకి మాత్రం ఇక్కడ మా సమస్య మేము మాట్లాడుకుంటాం, పాకిస్తాన్కి ఏంటి సంబంధం అన్నాడు ఓవైసీ. అవును. కనీసం ఓవైసీకి ఉన్న ఎథిక్స్ గానీ ఆ బాధ్యత గానీ లేదు ఈ కేఏ పాల్ గాడికి ఇంకొంతమంది పాస్టర్లకి. మేము ట్రంప్ తో మాట్లాడతాం, ఇంగ్లాండ్ తో మాట్లాడతాం. ఇప్పుడు ట్రంప్ ఇంటర్నల్ గా అక్కడ ఏదో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లు, మోడీ ఏలు పెడతాడా, వేరే దేశం నుంచి ఏలు పెడతారా? అంటే ఒక దేశ సార్వభౌమాధికారం అనేది ఎలా ఉంటుంది అనే ఒక కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. ఒక దేశ సార్వభౌమాధికారంలో ఇంకొక ప్రభుత్వం వేలు పెడతదా? విచక్షణ లేకుండా కొన్ని నోటికి వచ్చిన స్టేట్మెంట్స్ చేసేస్తారు. అదే ఇప్పుడు అది ఓన్లీ క్రైస్తవంలోనే ఉంది. ఇప్పుడు హిందుత్వంలో మాకు వేరే ప్రతినిధి అంటే అది ఒక అభద్రత భావంలో కొంతమంది ఉంటారు. ఎందుకంటే క్రైస్తవం భారతదేశంలో మైనారిటీ. అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. కరుణాకర్ గారు చూడండి, 80% హిందూ ఉంది భారతదేశంలో. అయినను భారతదేశంలో హిందుత్వానికి నష్టమైపోతుంది, హిందుత్వానికి ఇదైపోతుంది, ఇదైపోతుంది అని మీరు మాట్లాడతారు. కానీ ఎక్కడ చూసుకున్నా 2% క్రిస్టియానిటీ, పోనీ కొంతమంది పేర్లు లేవు అనుకున్నా, ఎంత చూసినా 10% ఉంటుంది. 10% క్రైస్తవులు 80% హిందుత్వాన్ని లేకుండా చేసేస్తారు. అది అసలు పాసిబిలిటీ ఉంటుందా? మచిలీపట్నం బుద్దాయపాలెంలో ఒక క్రిస్టియన్ తాగుబోతూ రాముల వారి దేవాలయం డోర్ తన్ని రాముల వారి బూతులు తిడుతూ నువ్వు దేవుడు అంటారా డాష్ 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 అని తిట్టి తాగొచ్చు చేసేళ్ళాడు. ఒక పాస్టర్, అదే పాస్టర్ ఆ ఏరియాలో ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి 60-70 మందిని మతం మార్చేసి అక్కడ మళ్ళీ శ్రీరామనవమి జరుపుకుంటున్నారని చెప్పి వాళ్ళని బెదిరించడానికి వచ్చాడు, కత్తిపట్టు. మీ దగ్గర అది ఉందా లింక్? అది ఏ ఊరు? వీడియో వెళ్తాం. బుద్దాయపాలెం. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్. ఇది ఇప్పుడు మీరు పైకి మా వాళ్ళు 10% కదండి, అఫీషియల్ గా 2% కదండి ఇది చెప్తా ఉంటారు, కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో రియాలిటీ అలా ఉండదు. ఒక చోట 30-40% ఎక్కువ. ఇప్పుడు 100 కుటుంబాల్లో 100% ఉన్న ఊర్లో 30-40% మతం మారినా అవుటే. అక్కడ హిందువులకి మ్యూజిక్ స్టార్ట్ అయింది. మొత్తం 50% కూడా కనీసం ఈక్వల్ గా కూడా మారక్కర్లేదు.
అసలు అవన్నీ ఎందుకు? 5% 10% మతం మారితే 2 చర్చిలు పెడతారు, పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు, మైకులు పెడతారు, అడిగితే కేసులు పెడతారు, లేకపోతే వాళ్ళని బూతులు తిడతారు. ప్రతి చోట ఈ టార్చర్ ప్రతి చోట అనుభవిస్తున్నారు హిందువులు. సో ఎందుకు మీరు ఇంత ఇప్పుడు కాదు, చెప్పండి. నాకు ఒక కామన్ సెన్స్ తో ఆలోచించండి. ఇప్పుడు క్రైస్తవుల మీద అంత అసహనం ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు? హిందువులు ఉత్తినే పెరిగిపోతుంది అనుకుంటున్నారా? ఉత్తినే మీరేం చేయకుండా పత్తిత్తులాగా ఉంటే ఓకే, ఆలోచించండి, కామన్ సెన్స్ తో ఆలోచించండి కొంచెం. మచిలీపట్నం ఇష్యూ చెప్పారు. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో క్రైస్తవులు ఎంత అణచివేయబడుతున్నారు, అనేక ఇప్పుడు మళ్ళీ జిల్లాల్లో జనరల్ స్టేట్మెంట్ గ్రామాలు. వద్దు. మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇదే ప్రతి చోట ఇదే జరుగుతుంది. బొందాయి పని ఈ రోజు లైవ్ లో బయటకు వచ్చింది. నేను ఏలూరు వెళ్ళా. ఏలూరులో అక్కడ టార్చర్ అనుభవిస్తున్నారు కొన్ని ఫ్యామిలీస్. అక్కడ పాస్టర్ బెదిరిస్తున్నాడు, ఇప్పటికీ బెదిరిస్తున్నాడు. రండి ఉమ్, మీరు రండి, సాల్వ్ చేద్దాం రండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు పాస్టర్లు అక్కడ మీ నిజంగా పాస్టరే బెదిరిస్తున్నాడు ఏలూరులో. అదే అది నాకు ఒక్కసారి మీరు ఏం చేయాలి, అడ్రస్లు పెట్టండి, నేను వెళ్తాను. నిజంగాని పాస్టర్లు అలా చేస్తుంటే ఖచ్చితంగా నేనే లైవ్ లో పెట్టి పర్మిషన్ వెళ్తాను. లేకుండా ఇందిరమ్మ ఆవాస యోజన పథకం కింద శాంక్షన్ అయిన ఇళ్లలో ఇంటి పక్కనే గోడ కానించి మైక్ పెట్టి 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఉంటే వాళ్ళు చదువుకోనివ్వకుండా ఆదివారం మైక్, శుక్రవారం మైక్, బుధవారం మైక్ పెట్టి జావగొడుతున్నాడు. అసలు బయటికి మైకులు పెట్టారా? బయటికి మైకులు పర్మిషన్ పెట్టారు. బయటికి మైక్ ఇంటి పక్కనే గోడ కానిచ్చి. ఇప్పుడు ఎన్ని గుడుల్లో బయటికి మైకులు ఉంటే కరుణాకర్ గారు, అది గుడి ఒకసారి వేరు, అది ఇప్పుడు ఇల్లు గుడిలో వేరు. ప్రతి రోజు. ఆవాస యోజన పథకం కింద శాంక్షన్ అయిన ఇళ్లలో చర్చి పెట్టారు. ఆవాస కరుణాకర్ గారు మీకు ఈ విషయం తెలుసు. ఇప్పుడు గుడి అంటే అక్కడ పర్మిషన్ ఏం లేకుండా ఒక ప్లేస్ లో అక్కడ ఏదో చిన్న స్థాపిస్తారు, చెట్టో లేకపోతే ఏదో అలా గుడికి వేసేస్తారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి. అప్పుడు ఏ క్రైస్తవులు దాని మీద ఆ కేసు కానీ ఏం పెట్టరు, పోన్లే ఏ మతం అయితే అని వదిలేస్తాం. అలాంటి ఎన్నో మనం అసలు ఆ గుడి చుట్టూ క్రైస్తవులు ఎలా వచ్చారు చెప్పండి? ఆ గుడి చుట్టూ క్రైస్తవులు కాదు, క్రైస్తవులు ఉన్న ఇళ్లలో కూడా ఇంటి దగ్గరలో కూడా గుడులు వస్తాయి కదా. క్రైస్తవులు ఉన్న చోట్ల గుడి ఎవరు ఇప్పుడు కడతారు? కరుణాకర్ గారు క్రైస్తవులు మాది ఉన్న చోట ఎవరైనా క్రైస్తవుల మధ్యలో గుడి కడతారు ఎక్కడన్నా? అందరూ క్రైస్తవులు ఉండరు కదా, చూపించండి కొంతమంది నాకు ఎక్కడ క్రైస్తవులు ఒకసారి. ఉంటారు. అసలు ఇప్పుడు మినిమం 50-60% 70% మాది రైల్వే లేకుండా. రూట్ కాలనీ, ఇల్లు ఉంటది. మా ఇంటి దగ్గర, మా ఇంటి మేడ మీద చర్చ్ నడిపిస్తాం అన్నమాట. మాది అది డాడీ చూసుకుంటారు, మా సొంత ఇల్లు అది. మేమేమో సౌండ్లు ఏం పెట్టం, చిన్న మెగాఫోన్ పెట్టుకుంటాం. ఎందుకంటే అయితే మేము ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నా ఎవరేమనరు, అందరూ సంతోషంగా ఉంటాం. అది మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుంది, వేప చెట్టు. అది రీసెంట్గా మేము మొన్న వెళ్ళి చూస్తే ఇప్పుడు అది గుడిగా కట్టి అక్కడ చేస్తున్నారు. ఓహో, ఇక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు. సో అంతే, ఎవరేమనం కదా. ఇదే ఇక్కడ పెట్టారు ఇటు రోడ్డు మధ్యలో పార్కింగ్ ప్లేస్, అవేం అనము. అలాగే అక్కడ ఎదురుగా ఇంకో గుడి ఉంది, రామాలయం ఉంది, పక్కన పరదేశమ్మ గుడి ఉంది, గోల్డ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంట్లో ప్రేయర్ నడిపించుకుంటున్నప్పుడు సౌండ్ బయట పెట్టి ఇబ్బంది పెడితే సౌండ్ తగ్గించండి అని దాని మీద మనం మాట్లాడొచ్చు. అంతేగాని కనీసం ప్రేయర్ ఇప్పుడు క్రైస్తవులకి ఒక ఇప్పుడు మైక్ గురించి సమస్య ఎక్కడ? మైక్ పెట్టినందుకే మాకు వాళ్ళు అభ్యంతరం చెప్పారు, పిల్లలు చదువుకుంటున్నారని. వాళ్ళని ఇంటి మీదకి వచ్చి గుంపేసుకొచ్చి మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరిస్తే మాకు కాల్ చేశారు వాళ్ళు. ఒకసారి నాకు ఆ పాస్టర్ ఫోన్ నెంబర్ ఉంటది కదా, ఒకసారి పెట్టండి, మేమే వెళ్తాం ఒకసారి. సరే, నేను తీసుకుని మీకు పంపిస్తాను. అది అయితే ఒక్కటి కరుణాకర్ గారు, ఏదో పాయింట్ నుంచి మనం ఇట్లా వచ్చేసాం. ఓకే, ఈ ఈ ఈ కొంతమంది విచక్షణ కోల్పోయి, విచక్షణ లేకుండా వాళ్ళు వస్తారు, వీళ్ళు చేసేస్తారు, వాళ్ళు చేస్తారని అవ్వు మనకు తెలుసు. సో ఇతర దేశాలు ఒక దేశంలోనికి జోక్యం చేసుకోవడానికి అంతరంగిక విషయాలు ఉంటాయి. ఎలా అవుతుంది అవన్నీ ఏవో నోటుకొచ్చినా మాట్లాడిస్తారు. కాబట్టి దాన్ని పట్టుకొని మీరు విదేశాలకు క్రైస్తవ్యానికి లింక్ ఉంటుంది అని చెప్తే మీలాంటి, అంటే మీ వలన కూడా చాలా మంది ఫాలో అయ్యేవారు నిజమే కదా, ఈ క్రైస్తవులకి అలాగే అలాగే అని అనుకుంటారు కదా. సరే, ఇప్పుడు నేనన్నా కాదు, పక్కన పెట్టండి. క్యాథలిక్ సిస్టమ్ ఎలా ఉంటది? వాళ్ళకి క్రైస్తవ మత పెద్ద ఎవరు? పోప్ కదా. పోప్ ఉంటారు క్యాథలిక్స్ కి. పోప్ ఎక్కడ ఉంటాడు? రోమ్ లో, వాటికన్ సిటీలో కదా. సిటీలో ఉంటారు. మరి నెట్వర్క్ అనేది విదేశాల్లో, వాళ్ళకి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? అవును, వాటికన్ సిటీ. మరి అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు పోప్ చేతిలో చాలా మంది దేశాధినేతలతో సంబంధాలు ఉంటాయి. పోప్ ఏమి ఇండివిజువల్ గా ఉండడు, అంటే అతను ఏదో మతానికి పరిమితమై ఉండడు. అవును, చాలా దేశాలకు సంబంధించిన ప్రభుత్వాధినేతలు వాళ్ళ పాలసీ మేకింగ్ లో కూడా పోపు నిర్ణయాలు ఉంటాయి. అవును, నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ వ్యాపారం ఇక్కడ వృద్ధి చెందాలి, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ సేల్ అవ్వాలి అంటే దానికి తగినట్లుగా ఇక్కడ సంస్కృతిలో మార్పులు రావాలి అని వాళ్ళు భావించవచ్చు. వాళ్ళ పర్సనల్ ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. అవును, ఇప్పుడు ఆర్సిఎం క్రిస్టియన్స్ కి, ఇప్పుడు నార్మల్ క్రిస్టియన్స్ మీరు ఫైట్ చేస్తుంది కానీ, సువార్తలు చేస్తుంది కానీ, లేకపోతే ఇవన్నీ చేసేది నార్మల్ క్రిస్టియన్స్, ప్రొటెస్టెంట్స్. ఆర్సిఎం వాళ్ళు అసలు సువార్తలు కానీ, వాళ్ళు ఒక గుడిలో ఎలా అయితే ఉంటారో అలా చర్చ్ లాగా ఉంటారు అంతే, అలా వెళ్ళిపోతుంది. మీకు తెలుసు ఆర్సిఎం చర్చెస్ కోసం.
కాబట్టి ఆర్సీఎం అనేది ఒక సంస్థ, అది దానికి అక్కడి నుంచి వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది. అది మతపరమైన విషయాల వరకే. సో దాన్ని మీరు పట్టుకుని వచ్చి క్రైస్తవులందరికీ విదేశాలతో లింక్స్ ఉంటాయి, ఇదొక మాఫియా, ఇదొక ఇది అది అని మాట్లాడతారు. సో మీ డైలాగ్స్ సినిమా వరకు అయితే బాగానే ఉంటుంది, కానీ రియాలిటీలో చాలామంది అది నిజం అనుకుంటారు, తప్పు తోవలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కదా అనేది నా యొక్క అభిప్రాయము. ఆలోచించండి, ఏదైనా మీరు ఫైట్ ఇప్పుడు చేస్తున్నారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 51% మంది క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్సే ఉన్నారు. భారతదేశంలో 33% ఉన్నారు. తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మంది రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, తక్కువేం లేరు వాళ్ళు కూడా. అవును. అయితే సరే, వాళ్ళకి డైరెక్ట్ గా లింక్స్ ఉన్నాయి, పోప్ తో గానీ విదేశాలతో ఉన్న నెట్వర్క్ తో ఉన్నాయి, అది పక్కన పెడితే ప్రొటెస్టెంట్ మీ పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లలో విదేశాలకు వెళ్ళి ఫండ్స్ తెచ్చుకునే వాళ్ళు లేరా? కొంతమంది ఫండ్ తెచ్చుకుంటారు, కానీ ఇప్పుడు ఫండ్స్ కూడా రావట్లేదు కదా. మోడీ గారు వచ్చిన తర్వాత ఫండ్స్ అని, ఇప్పుడు ఫండ్స్ వచ్చినా అది ఎంతవరకు ఉంటుంది అంటే మిషనరీ వరకు, ఎవరికైనా చారిటీ చేయడానికైనా, ఎవరికైనా సహాయం చేయడానికైనా ఆ వరకు ఉంటుంది. సువార్తలు, మీటింగ్స్ అంతే. కానీ ఈ వాళ్ళు ఒక మాఫియా లాగా ఇక్కడ ఏదో చేస్తారు అనేది, ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిషర్స్ చాలా కాలం ఏలారు కదా, కానీ అప్పుడేం భారతదేశం క్రైస్తవ దేశంగా మారిపోలేదు కదా. ఎప్పటికీ నేను ఒక స్టేట్మెంట్ చేస్తాను చూడండి కరుణాకర్ గారు, ఎప్పటికీ కూడా భారతదేశం క్రైస్తవ దేశంగా మారదు. కొంతమంది అమాయక పాస్టర్లు ఇలా ప్రార్థనలు చేస్తారు, ప్రభు భారతదేశం క్రైస్తవ దేశం మార్చే ప్రభు అని. అది ఉత్తుత్తి ప్రార్థన, ఆ ప్రార్థనకి దేవుడు సాయం చేయడు, భారతదేశం ఎప్పటికీ క్రైస్తవ దేశంగా మారదు. బైబిలే చెప్తుంది అది. నమ్మేవారు ఎప్పుడు తక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎమోషనల్ గా కొన్ని ప్రేయర్స్ చేస్తారు, అటువంటి పదాలు మీరు పట్టుకొని మీలాంటి వాళ్ళకి దొరుకుతాయి, మీరు దానికి క్రైస్తవం అంతా ఇదిగో వీళ్ళకి ఇది ఇది ఏదని చూపించి ఇంకా అది బ్యాడ్ అవుతుంది. మరి మీకు తెలియక ఇంటే ఆ యొక్క పదాలు వాళ్ళ పదాలను వాడుతున్నారో, లేకపోతే తెలిసే వాటిని యూజ్ చేసుకోవడానికి వాడుతున్నారు, మరి మీ ఇష్టం. ఇప్పుడు బ్రిటిషర్స్ టైంలో భారతదేశం క్రిస్టియన్ దేశంగానే మారలేదు అన్నారు ఒకటి, కానీ ఆ టైంలో ఇక్కడ కుల వివక్షకి, సామాజికంగా ఉన్న కొన్ని అంశాల ఆధారంగా లక్షల మందిని మత మార్పిడి చేశారా లేదా? ఒకటి. అవకాశం ఉంటే, ఇక్కడ హిందుత్వం అనేది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళకి చేత కాలేదు, అంతే. దాన్ని ఎలా కొట్టాలో సాధ్యం కాలేదు. ఇంకొకటి, మతం జోలికి వెళ్తే ముందు మన ప్రభుత్వం కూలిపోద్ది, కాబట్టి ఇక్కడ ఉన్న మతం జోలికి మనం పోవద్దు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఇక్కడ సంపద దోచుకోవటం, ఇక్కడ ఉన్న వనరుల్ని వాడుకోవటం, ఇది వాళ్ళ ఇంట్రెస్ట్, ఫస్ట్ ప్రయారిటీ అది. అయితే సెకండ్ ప్రయారిటీ ఏంటి, ఇక్కడ మన ప్రభుత్వాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే క్రైస్తవులుగా మారితే కొంత యాక్సెప్టెన్సీ వస్తుంది, మన మతస్థులే కదా అని చెప్పి. కాబట్టి తర్వాత సెకండ్ ప్రయారిటీ మతానికి సపోర్ట్ చేశారు, ఫస్ట్ ప్రయారిటీ వనరులను దోచుకోవటం. మీరు ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి, అక్కడ బ్రిటిషర్స్ టైంలో ఏం జరిగింది అనేది. అదే బ్రిటిషర్స్ టైంలో ఏం జరిగింది మనం మాట్లాడదాం. బ్రిటిషర్స్ టైము, మిషనరీస్ టైము, ఇదే యాక్చువల్లీ ఈ విషయాల మీద మనం కూర్చొని చర్చ చేస్తే బాగుంటది, సమాజానికి కూడా చాలా విషయాలు వెళ్తది. సో మీరు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటి, ఇప్పుడు చాలా మంది ప్రేయర్లు చేస్తున్నారు భారతదేశాన్ని యేసురాజ్యం, అది మీరే అంటే ఏ ఎజెండాతో పనిచేస్తున్నారు? ఎమోషనల్ గా కొంతమంది కొన్ని మాట్లాడతారు, అవేమి ఆర్థికంగా కాదు. ఇప్పుడు అవుతుందా లేదా పక్కన, ప్రాక్టికల్ గా అవుతుందా లేదా పక్కన పెట్టండి. ఇప్పుడు భారతదేశం ఎప్పుడూ కూడా, మీరు ఏ దశలో తీసుకోండి, మొత్తం ప్రాచీన యుగాల్లోకి వెళ్ళండి, మధ్య యుగాల్లోకి వెళ్ళండి, ఇప్పుడు ఆధునిక యుగంలో తీసుకోండి, ప్రతి దశలో కూడా భారతదేశం పోరాడుతూనే ఉంది, ఎప్పుడు రిలాక్స్డ్ గా లేదు, పోరాడుతూ ఉంది కాబట్టి సర్వైవల్ అవుతుంది. పోరాడేవాళ్ళు లేకపోతే ఒక దశలో అయిపోయేది, మొత్తం ఇస్లామిక్ దేశం అయిపోయేది, పోరాడేవాళ్ళు లేకపోతే క్రైస్తవ రాజ్యం అయిపోయేది. ఇప్పుడు మేము మాలాంటి వాడు, మా తర్వాత కూడా మళ్ళీ పోరాటాలు జరుగుతాయి, ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొక జనరేషన్ వచ్చింది, అప్పుడు కూడా పోరాడుతూనే ఉంటారు. పోరాడుతూ నిలబెట్టుకుంటున్నారు, ఉత్తినే కూర్చుని పప్పు బెల్లం తింటూ నిలబెట్టుకోవట్లేదు. అసలు భారతదేశం హిందుత్వం అనేది కూడా చాలా రూపాలు మారింది కదా. అసలు ఈ యొక్క బోల్డ్ ఉన్నాయి, ద్రావిడులు అనేవి, ఆర్యులు అనేవి. సో దాన్ని మీరు ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనేది అదొక దిక్కుమాల పచ్చి, అది నాకు బూతులు వస్తాయి, అవన్నీ పచ్చి అబద్ధాలు అని చెప్పి అంబేద్కర్ గారి దగ్గర నుండి ఎంతో మంది చెప్పారు. శివాజీ గారి యొక్క ఇది మీకు తెలుసా అండి, శివాజీ యొక్క ఆయన ఒక రాజుగా ఆయనను పట్టాభిషేకం చేయడానికి ఎందుకు బ్రాహ్మణులు ఎవరు కూడా అసలు అన్ని మీరు ఇప్పుడు ఒక ట్రాన్స్ లో ఉన్నారు, మీరు అన్ని కల్పిత చరిత్రలు పట్టుకొచ్చి ఒక క్రిస్టియన్ అబద్ధమే కదా. ఇప్పుడు అంత జరిగితే శివాజీ అసలు హిందుత్వం కోసం ఎందుకు నిలబడతాడు? శివాజీ పోనీ మరి ఆయన్ని ఎవరు తిలకం పెట్టారు, అది కూడా అబద్ధమే. అంటే మీరు శివాజీ పట్టాభిషేకం ఎలా జరిగింది? కరుణాకర్ గారు,
మీరు ఇది ఈ పుస్తకాలే నమ్ముతాము, చరిత్ర ఈ మరి పుస్తకాలే. ఇప్పుడు మీ వెర్షన్ లో ఎవడో రాసిన చరిత్ర మేము చదవాలా? ఎవడో బయట నుంచి ఎవడో బ్రిటిషర్ రాశాడు, లేకపోతే ఎవడో కింగ్ కుంఫ్లే రాశాడు, ఆడి పుస్తకాల ప్రమాణం సో ఇప్పుడు? బ్రిటిషర్స్ రాసినవి కాదు, మన ఇండియన్స్ హిస్టోరియన్స్ రాసినవే ఇప్పుడు చాలా స్కాలర్స్ ఇప్పుడు చెప్తున్నవే ఇండియన్సే, కదా. ఇప్పుడు కత్తి పద్మారావు ఉన్నాడు, ఉమ్, ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటి, రాముడు గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తారు, ఇదే రామాయణం అంటారు. లేకపోతే రంగనాయకం ఉంది, ఇదే రాముడు అని చెప్పి రాసిద్ది, అది ఉమ్. ప్రమాణమా? కాదు కాదు, ఇప్పుడు వారు వాల్మీకి రామాయణంలో వాళ్ళు చూపిస్తే మనం నమ్ముతాం, చూపించకపోతే నమ్మం కదా. ఆ, ఇప్పుడు ఆ రోజు రాముల వారి కోసం మనము అది ఎవరిది, ఇది మీరు ప్రామాణికం అన్నారు, దాంట్లో కొన్ని విషయాలు పుల్లెల శ్రీరామచంద్రుడు, దాంట్లో కొన్ని విషయాలు అడిగాము, సో అది చూపించి అడిగాము కదా, చూపించకుండా అడగము కదా. ఉమ్. రాములు మళ్ళీ ఇప్పుడు రామాయణం దగ్గరికి వెళ్తారు. యాక్చువల్ ఇప్పుడు ఈ ఇష్యూ జరగకపోతే మంచి విషయాలు రామాయణం మీద మీరు నేను కూర్చొని మాట్లాడదాము చాలా డీటెయిల్ గా, కానీ చూడాలి కొద్ది రోజులు ఇది క్లియర్ అయితే అప్పుడు మళ్ళీ రామాయణం మీద మాట్లాడదాం. సో ఇక్కడ అయితే శివాజీ విషయంలో శివాజీ పట్టాభిషేకం అనేది ఏ చరిత్ర పుస్తకం చదవాలి చెప్పండి, పోనీ అక్కడ చదువుతాం, అది తెలుసుకుంటే పోనీ ఇది రాంగ్ అయితే. మీరు చెప్పిన చరిత్ర అయితే అబద్ధం. అదే మీరు ఇప్పుడు అసలు అబద్ధం మీరు ఏ కరుణాకర్ బేస్ గారు. మీద తీసుకొచ్చారో, అసలు ఏ చరిత్ర పుస్తకం చదివారు, దాని ఇప్పుడు ప్రామాణికత ఏంటో చెప్పండి ఫస్ట్. చాలా మంది ప్రొఫెసర్స్ స్కాలర్స్ అందరూ వేరు వేరు ప్రొఫెసర్స్ యొక్క టీచింగ్ నేను విన్నాను. మీరు అప్పటికే ఒక నెరేటివ్ బిల్డ్ చేసి శివాజీ మీద కొన్ని ఓకదంపుడు ప్రచారాలు ప్రొఫెసర్లు ఇప్పుడు రీసెంట్ గా కొన్ని సంవత్సరాల క్రితం వరకు టెక్స్ట్ బుక్స్ లోనే అబద్ధాలు రాశారు. పిల్లలు చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లోనే ఈ కమ్యూనిస్టులు రాసిన చరిత్రలు ఉన్నాయి. అవును కరుణాకర్ గారు, మరి నిజం చరిత్ర పుస్తకాలు మనకు ఉండాలి కదా. ఇప్పుడు ఒకటి చూపిస్తే అది అబద్ధం అనేస్తే మరి నిజం ఏంటి అంటే మన నోటితో ఏది చెప్తే అది నిజం అంటే ఇప్పుడు మనం మార్చేస్తున్నామా, పుస్తకాల్లో మారిపోయి అంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు శివాజీ చరిత్ర మీకు సంపూర్ణంగా లభ్యమయ్యే పుస్తకాలు చాలా ఉన్నాయి. మీకు కావాలంటే శివాజీ చరిత్ర మీ అడ్రస్ పెట్టండి, నేను పంపిస్తా. తప్పకుండా. ఓకే, అది ఫైనల్ గా ఏంటంటే హింస అటువంటి మాటలు, ప్రేరేపణ మాటలు మీరు మాట్లాడొద్దు అనేది నా యొక్క అభిప్రాయము, నా యొక్క రిక్వెస్ట్. ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం. మీరు తర్కం కలిగిన వారు, విచక్షణ కలిగిన ఇప్పుడు మీరు ప్రతి విషయం గురించి నాకు నీతులు చెప్పి నాకు ఫోన్ చేసి నన్ను మాట్లాడే బదులు, మీకే కాదు అందరికి మా వాళ్ళకి కూడా చెప్తా. ఫస్ట్ నేను దేని గురించి మాట్లాడాను, అక్కడ చర్చ పెట్టారు అని చెప్పి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి నా దగ్గర రండి. అప్పుడు మీరు వెంటనే నా దగ్గర రావటం కాదు. అక్కడ ఏం ప్రస్తావన చేశానో అది ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, అక్కడ జరిగిందో లేదో. ఫస్ట్ మీ వాళ్ళతో మాట్లాడండి. అసలు విపి రెడ్డిను జేమ్స్ వీళ్ళిద్దరు నేను జీవిత కాలం దీన్ని వదిలిపెట్టను నేను చెప్తున్నా. వాళ్ళు జీవిత కాలం క్షమించడానికి తప్పు చేశారు. మా విగ్రహారాధన గురించి, మా దేవతారాధన గురించి వాళ్ళకేం తెలుసు అసలు? మేము ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయాలంటే, ఒక దేవాలయం నిర్మించాలని ఒక శాస్త్రం ఉంటది. శాస్త్రం ప్రకారం. అవును కరుణాకర్ గారు, మరలా విగ్రహారాధన హిందుత్వంలో అంటే మరలా మీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంటారు, మీరు ప్రపంచవ్యాప్తంగా అన్నారు. ప్రపంచంలో హిందుత్వం ఉంది. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడో లేరు. వీళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏ విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు కవర్ చేసుకోవాలని ప్రయత్నం చేసినా దాని మీద మీ ఉన్న విలువ పోగొట్టుకుంటారు తప్ప మీరు ఉన్న నిజాన్ని అంగీకరించండి. ఫస్ట్ వాళ్ళు ఏ అధికారంతో వాళ్ళిద్దరూ మా విగ్రహారాధన గురించి వాళ్ళు చర్చ పెట్టారు. వాళ్ళు మా విగ్రహారాధన గురించి చర్చ పెట్టినప్పుడు, ఒకవేళ చర్చిద్దామని అనిపించినప్పుడు ఒక పండితుడిని పిలవాలి. మీరు ఎలా చేస్తారండి, విగ్రహారాధన చేస్తారు కదా, అసలు ఆ క్రతువు ఎలా ఉంటుంది, దానివల్ల అందులో ఉండే శాస్త్రీయత ఏంటి, ఈ సన్నాసులు ఎవరికైనా తెలుసా? వాళ్ళిద్దరు చర్చ పెట్టి, ఒకటి దెయ్యాలని ఒకడు, ఉత్తివే ఏం ఉపయోగం లేదని ఒకడు. అందుకే బైబిల్ దేవుడు కల్పితమా కలిపురుషుడని మేము చర్చ పెట్టాం, గుర్తుందా? అవును, అది మా రియాక్షన్ లో ఫస్ట్ వెర్షన్. అది ఇంకా అప్పటితో అయిపోలేదు. ఇంకా నా రియాక్షన్స్ వస్తూనే ఉంటాయి. నాకు గుర్తొచ్చినప్పుడు ఒక రియాక్షన్ వస్తుంది. దానివల్ల నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ మీ క్రైస్తవులు అందరూ కూర్చుంటారా, పెద్ద మనుషులు అందరూ కూర్చుంటారా, కూర్చోండి. ఇలాంటి తప్పులు ఎక్కడెక్కడ జరిగినాయి క్రైస్తవంలో, ఎక్కడెక్కడ వెళ్ళి హిందువులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారో, ఎక్కడ వాళ్ళని గాయపరిచారో, ఇవన్నీ మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి, రివైజ్ చేసుకుని ఆ తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని వాళ్ళతో మీటింగ్ పెట్టుకోండి. ఇంకొకసారి అలా జరగకుండా చూసుకోండి. ఇప్పుడు రియాక్షన్ వస్తుంది హిందుత్వం నుంచి, రియాక్షన్ వచ్చే హిందుత్వం దగ్గర రావటం కాదు. మీరు చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో యేసుప్రభు క్రైస్తవ్యం కులంతో తిట్టడం అనేది క్రైస్తవులు చేశారా, ముస్లిం చేశారా, ఎవరు చేశారు? ఫస్ట్ అది మాలల దేవుడని, మాదిగుల దేవుడని, తక్కువ కులం అని ప్రూఫ్ తీసుకురండి. భారతదేశం నిండా ప్రతి పల్లెల్లో, కరుణాకర్ గారు, ప్రతి పల్లెల్లో ఎంతమంది దళిత క్రైస్తవులు ఇప్పుడు నిందించబడుతున్నారు? దీనికి మరలా ప్రూఫ్ కావాలా? క్రైస్తవులు అనే పదమే భూత పదం. దళితులై
ఇప్పుడు క్రైస్తవులైనాక దళితులు ఎలా అవుతారు? ఇప్పుడు దళితులైనాక మరి క్రైస్తవులు అంటారు. కులానికి క్రైస్తవ్యానికి అసలు సంబంధం ఉండదు, కానీ అది కూడా ఒక వివక్షే. ఆ? అది కూడా మీకు తెలుసు. ఇప్పుడు కులం మతం మారితే కులం ఎందుకు మారాలి? ఇప్పుడు మీరు సరే రాజ్యాంగం కింద ఉంటున్నారా, మీ సొంతంగా చట్టాలు పెట్టుకున్నారా? అదే రాజ్యాంగం కింద ఉంటున్నాం కాబట్టి దాని మీద అడుగుతున్నాం. మాకు అది ఎవరికైతే దళితులుగా ఉన్న సరే, క్రైస్తవులు అప్పుడు ఉన్నారో. అప్పుడు ఏం చేద్దామంటే, మీరు ఇక్కడ ఎథికల్ గా లాజికల్ గా మాట్లాడతారు. అంటే పుట్టిన కులం అనేది మతం మారడం వల్ల మారిపోదు కదా అని. అవును, కానీ రాజ్యాంగంలో కొన్ని ప్రయోజనాల దృష్ట్యా కొన్ని కారణాలు అమెండ్మెంట్ తెచ్చారు ఉంది. తర్వాత. ఎందుకంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. అవును, దాన్ని మేము యాక్సెప్ట్ చేయమండి, మేము ఈ లాజిక్ నే పట్టుకుంటామంటే యాక్సెప్ట్ కాదు, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే. ఇప్పుడు నాయకులు. మేమేం చేస్తామంటే 1974లో లౌకిక అనే పదం చేర్చారు భారతదేశంలో. దీన్ని హిందూ ముస్లిం దేశంగా విభజించినప్పుడు 1947లో లౌకిక అనే పదం లేదు. కాబట్టి ఈ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన ఈ లౌకిక అనే పదం మాకు చెల్లదు. ఇది సంపూర్ణ హిందూ దేశంగా ప్రకటించేయండి. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ అంశం వరకు మీరు అనుకునేది పరిశీలిద్దాం. కాబట్టి ఫస్ట్ ఇది హిందూ దేశం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. దీనికి మీరు ఒప్పుకుంటారా? అదే చెప్తున్నా, మీకున్న ఆ యొక్క ఏమంటారు అవి అడుగుతారు, మాకున్న వాటిని వీళ్ళు అడుగుతారు. అక్కడున్న సుప్రీం కోర్టు వాళ్ళంతా ఆలోచన చేసి ఏది రైట్ ఏది చేయాలో అది చేస్తారు. సో ఇప్పుడు భారతదేశం అంతా హిందూ దేశం అనే పేరు, అప్పుడు హిందూ దేశం అని దేనిని బట్టి వచ్చింది? హిందూ అనే మతం బట్టి భారతదేశం హిందూ దేశం అని ఉందా, లేకపోతే సింధు నాగరికత దగ్గర భారతదేశం? నేను చరిత్రలో చదువుకుంది ఏంటంటే సింధు నాగరికత. ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా విని అర్థం చేసుకుని మాట్లాడండి. నేనేమన్నాను? 1947లో దేశ విభజన జరిగినప్పుడు అన్నా. 47లో దేశ విభజన ఏ ప్రాతిపదికన జరిగింది? మత ప్రాతిపదికన జరిగిందా లేదా? అవునా కదా చెప్పండి. ముస్లింలు వాళ్ళందరూ వాళ్ళకి ఒక దేశం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళంతా కేవలం హిందువులే అనే ప్రాతిపదిక మీద హిందూ ముస్లిం గొడవలు జరిగాయా, లేకపోతే క్రైస్తవులకి ముస్లింలకి గొడవలు జరిగాయా? హిందువులు 10 లక్షల మంది హిందువులు చంపబడ్డారా, క్రైస్తవులు చంపబడ్డారా? హిందూ ముస్లింస్ కి గొడవ జరిగింది. దేనికోసం? దేశ విభజన కోసమే కదా. అప్పుడు అది ముస్లిం దేశం అప్పుడు హిందూ దేశం అవుదా? అప్పుడు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వేరే ఇంకా సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. ఇప్పుడు ముస్లిం దేశం అంటే పాకిస్తాన్ లో కూడా అక్కడ హిందువులు ఉన్నారు, అక్కడ సిక్కులు ఉన్నారు, అక్కడ జైనులు ఉన్నారు. కానీ మైనారిటీగా ఉంటారు వాళ్ళు. కానీ మెజారిటీ ఆ ప్రాంతాలన్నీ మెజారిటీ ముస్లిం మెజారిటీ ప్రాంతాలు కాదు. ఆ టైంలో అధికారులు దీన్ని హిందూ దేశం గాని మేము ఉంచుతాము అని ఏమైనా స్టేట్మెంట్స్ చేస్తే అవేమైనా ఉంటే చూపించండి. అది హిందూ దేశం కాకపోతే 1974లో లౌకిక అనే పదం ఎందుకు యాడ్ చేశారు? అది నాకు చెప్పండి. లేదు కదా, అంతకు ముందు హిందూ దేశం కాదు, అప్పటికే లౌకిక దేశం అయితే 74లో ఎందుకు యాడ్ చేశారు? అంతకుముందు హిందూ దేశం, హిందూ మతానికి సంబంధించిన దేశం అనే రాజ్యాంగంలో శ్రీరాములు వారి చిత్రపటం ఉంది. రాముడు ఎవరికి ప్రతినిధి? ఇది హిందూ దేశము, హిందువులకు ప్రతినిధి. అంటే భారతీయులకి అందరికీ రాముడు ప్రతినిధి, ఒకవేళ రిలీజియన్ తో సంబంధం లేకుండా ఉంటాయి. ఈ లౌకిక హిందూ దీని మీద పెద్ద సబ్జెక్ట్ చేయాలి. నేను కూడా కొన్ని విషయాలు అవి చదవాలి. సో మొత్తం చదివిన తర్వాత దాని మీద మాట్లాడదాం. అయితే మీ యొక్క ఏమైనా డిమాండ్స్ ఏమున్నాయో మీరు ప్రభుత్వాన్ని తీసుకుని వెళ్తారు, ప్రభుత్వం చూస్తుంది అది నిజం. అది డిమాండ్ ఏంటంటే, నేను ఓపెన్ గా క్లియర్ గా చెప్తున్నా. మీరు చాలా సార్లు చెప్తున్నారు కదా, భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా ప్రకటించడమే. అవును. తర్వాత ఇంకేంటి డిమాండ్? మరి మిగిలిన క్రైస్తవులు, ముస్లింలు, జైనులు వీళ్ళంతా వారి యొక్క ఉద్దేశం ఏంటి? మీరు హిందూ సంస్కృతిని గౌరవించే ప్రతి ఇతర మతస్థులు కూడా ఇక్కడ ఉండొచ్చు. మేము హిందూ సంస్కృతిని లేకుండా చేస్తాం, ఇది మాకు పడదు అనేవాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అంటే వారు భారతీయుల లెక్కల్లోకి రారా? అదే చెప్తున్నా, హిందూ సంస్కృతిని గౌరవించే ప్రతి ఒక్కరు. గారు, హిందూ మతమును బట్టే దేశమా, దేశం బట్టి హిందూ మతమా? ఏంటి? హిందూ మతమును బట్టి దేశమా? ఇక్కడ భారతదేశము హిందూ సంస్కృతి విడివిడిగా లేవు. భారతీయులంటే హిందువులు. మీరు బయట ఏ దేశానికి వెళ్ళాలని అడగండి, భారతీయులంటే హిందువులు. హిందూ అనే పేరు ఎలా? ఇప్పుడు రిలీజియన్ పరంగా హిందూ వచ్చిందా? మీ చిన్నజీయర్ గారేనా అనుకుంటా హిందూ అనే పదం అది ఏదో చెప్పారు చిన్నజీయర్ గారు అనుకుంటా. నాకు ఎప్పుడు చెప్పారు? అది చాలా సంవత్సరాల క్రితం. చాలా సంవత్సరాల క్రితం మీలాంటి వాళ్ళు స్ప్రెడ్ చేసిన ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ బట్టి కూడా ఆయనకు ఒక తప్పుడు సమాచారం వెళ్ళుండొచ్చు కదా ఆ టైంలో అలా కానీ ఈ మధ్య మాట్లాడలేదు కదా ఆయన. సో హిందూ అనే పదము నేను చదువుకున్న చరిత్ర ప్రకారము హిందూ అనే పదాన్ని ఈ రిలీజియన్ దాన్ని తీసుకున్నారు తప్ప
కానీ హిందూ దేశము అనే మతమును బట్టి దేశానికి పేరు రాలేదు అని నేను చదువుకున్న చరిత్ర. సరే, మరి ఆ చరిత్ర కూడా తప్పన్నది. మీరు అనుకుంటున్నట్లుగా సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరి గురించి హిందూ అనే పదం వస్తే అప్పుడు వాళ్ళ సంస్కృతి కూడా హిందూ సంస్కృతే, అసలు వేరే మతమే లేదు కదా అప్పుడు. అవును, అప్పుడు చాలా మంది వచ్చారు. అప్పుడు ఉన్న అసలు మూల మతము, మూలవాసులు వారందరూ ఇప్పుడు పూజిస్తున్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఏంటంటే, భారతదేశంలో మూలవాసులకి ఆర్య ద్రావిడ సిద్ధాంతం చెప్పిందా? బోల్డ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా. చాలా మంది ఫైట్ చేస్తున్నారు కదా హిందుత్వంలోనే కూడా. అబద్ధాల నుంచి, ఆ కల్పితాల నుంచి బయటదానికి జీవితం కరుణాకర్ గారు ఉన్నాండి. నేను ఆ మూలవాస సిద్ధాంతం, ఆర్య ద్రావిడ సిద్ధాంతాల కోసం ఎక్కువ నేను రీసెర్చ్ చేయలేదు. సో రీసెర్చ్ చేయకపోయినా హిందువులలోనే చాలా మంది ఇలాగా మేము పలానా ద్రావిడులు, మేము పలానా ఇలా ఉన్నాయి కదా, దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నేను ప్రస్తుతానికి స్టడీ చేస్తున్నాను డీటెయిల్గా. అందుకే మీరు కొన్ని బుక్స్ ఇవి చదవండి, ఇవి చరిత్ర సంబంధించినవి నాకు కొంచెం రిఫర్ చేస్తే అవి నేను చదువుతాను, అప్పుడు డీటెయిల్గా మాట్లాడచ్చు. అయితే విషయం ఏమిటంటే, సో మీకున్న డిమాండ్ మీరు పెడతారు గవర్నమెంట్కి, గవర్నమెంట్ విల్ డిసైడ్, పీపుల్ విల్ డిసైడ్. ఇప్పుడు భారతదేశం సురక్షితంగా ఉండాలి అంటే, ఇక్కడ హిందువులు సురక్షితంగా ఉండాలంటే, ఫ్యూచర్ లో మత యుద్ధాలు జరగకూడదంటే హిందూ దేశంగా ప్రకటించడం అనేది. సో అలా అవును, ఆ రకమైన క్రియేషన్ ని కొంతమంది తయారు చేస్తారు. ఇప్పుడు మత కలహాలు, గొడవలు వచ్చేటట్టు క్రియేట్ చేసి, సో సెక్యులర్ దేశం ఉంది కాబట్టి ఈ గొడవలు వస్తున్నాయి అని చెప్పి. సెక్యులర్ దేశంగా ఉంది కాబట్టి కాదు, సెక్యులర్ దేశంగా ఉంటే గొడవలు రావట్లేదు. పశ్చిమ బెంగాల్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ హిందువులు మైనారిటీలు అయ్యారు, అక్కడ దాడులు జరుగుతాయి, వాళ్ళు పారిపోయి వస్తున్నారు. కాశ్మీర్ నుంచి ఎందుకు పారిపోయారు హిందువులు? అక్కడ మైనారిటీలు అయ్యారు, సావగొట్టారు, పారిపోయారు. కేరళలో కొన్ని చోట్ల ఎందుకు పారిపోతున్నారు? ఎక్కడెక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతున్నారు. కరుణాకర్ గారు, గ్రౌండ్ లెవెల్ లో కూడా మనం అసలు ఏం జరుగుతుందో కూడా అంటే మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ మీరు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఇది జరుగుతుందని చెప్పండి, తీసుకురండి, ఎవరు వద్దన్నారు? అదే ప్రతి చోట హిందువులు మైనారిటీలైన ప్రతి చోట వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, పారిపోతున్నారు. చరిత్రలో జరిగింది, కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇంకా భారతదేశంలో క్రైస్తవులు ఎప్పటి నుంచి కూడా అణిచివేయబడుతూనే ఉన్నారు. ఎంతమంది క్రైస్తవులు చనిపోవట్లేదు కరుణాకర్ గారు? ఇప్పుడు ఎక్కడైనా ఒక స్వామి కానీ లేకపోతే ఒక హైందవ స్వామి వారిని కొట్టడం కానీ ఇలాంటి ఎక్కడైనా మనం చూసామా? రోజుకో పాస్టర్ని కొడతారు, రోజుకొక సువార్థికుల మీద పేడ నీళ్ళు చల్లుతారు. ఇష్టం. ఇప్పుడు మేము సువార్త చేస్తాం కరుణాకర్ గారు, పత్రిక ఇచ్చుకొని వెళ్ళిపోతాం అంతే రోడ్డు మీద, ఎవరిని మనం. అయినా నన్నే కొట్టడానికి చాలాసార్లు వచ్చారు. అంటే ఇది నా పర్సనల్. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా కొట్టడానికి వచ్చారు? మీరు ఎప్పుడైనా వీధుల్లోకి వెళ్ళి, లేకపోతే మీరు చెప్తున్నారు ఏ స్వాములకైనా చెప్పండి. చీరాలలో మా కార్యకర్తలను కొట్టారని చెప్పి 100 సార్లు చెప్పా. మీ క్రైస్తవులు కొట్టారు. అది స్టార్టింగ్ లో అది ఏం జరిగింది? మా కార్యకర్తల మీద చేయటం అంటే శివశక్తిని టచ్ చేయటమే. దాడి చేసింది ఎవరు? క్రైస్తవులు కదా. ఉత్తి పుణ్యానికి దాడి చేసి చావగొట్టి కేసు పెట్టారు. అంత దుర్మార్గం మీ క్రైస్తవులు తప్ప ఇంకెవరు చేయలేరు. వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకున్నారు? వీళ్ళు ఎక్కడో ఒక ఇంట్లో కలిసి 10 మంది మీటింగ్ పెట్టుకుంటే చుట్టుపక్కల చర్చిల్లో ఉన్న వాళ్ళందరినీ బైబిల్ తగలబెడుతున్నారని చెప్పి రెచ్చగొట్టి 1500 మంది వచ్చి వాళ్ళ మీద పడ్డారు. అవును, ఆ టైంలో బైబిల్ తగలబెట్టారు కదా. అది చాలా సంవత్సరాల క్రితం. అప్పుడు మీరు కొత్త, అప్పుడు యూట్యూబ్లో, అప్పుడు మేము అసలు యూట్యూబ్లో లేము. అప్పుడు ఆ టైంలో బైబిల్లో తగలబెట్టడాలు చీరాల చుట్టూ మన తెలుగు రాష్ట్రాలు ఇది జరుగుతున్నది. అదే నేను దేని గురించి మాట్లాడుతున్నాను? నేను చెప్పింది ఏంటి? మా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో ఆ టైంలో ఇక్కడ మీటింగ్ మీరు అప్పటికి పోస్టులు వీటి అయి ఉండొచ్చు కదా. చేస్తారన్న. ఇప్పుడు రేపొద్దు నేను ఎక్కడో ఏదో మీటింగ్ పెట్టుకుంటాను, కరుణాకర్ వచ్చి ఇక్కడ బైబిల్ తగలబెడతాడు అని చెప్పి రెచ్చగొడతారు, నా మీద దాడి చేస్తారు. ఇప్పుడు మొన్న ఏం చేశారు? కరుణాకర్ ఏదో పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడని చెప్పి నా మీద దొద్దామని చూశారు. నేను బలంగా మాట్లాడేసరికి అవ్వలేదు. రేపొద్దున ఇది ఫెయిల్ అయ్యింది, ఇంకోటి ఏదో చేస్తారు, ఇంకోటి ఏదో రెచ్చగొడతారు, నా మీద దాడులు చేస్తారు. మీ మీద హైందవుల మీద దాడి జరిగితే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. అసలు అలాంటివి చేయము క్రైస్తవులు. ఎవడో ఖండించడం మీ వాళ్ళు చేయక్కర్లేదు, మా వాళ్ళే ఖండిస్తారు. వాళ్ళ భాషలో వాళ్ళు ఖండిస్తారు. ఇప్పుడు అది తెలియక ఇప్పుడు మీ వాళ్ళు అనవసరంగా నన్ను గెలిచారు. కానీ ఇప్పుడు విపి రెడ్డి గాని, ఎవడు మాట్లాడిన పాస్టర్ ఇంకోటి ఎవడు ఉన్నాడు, అజయ్ బాబు గడి గాని, వీళ్ళందరూ పని కట్టుకుని ఆ రోజు నా పేర్లు తీసి నా మీద ఉసుకుల పిల్లగా మాట్లాడారు కదా. చెప్పండి. ఆ రోజు ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు నా మీద ఉసుగులిపారా లేదా? కేసులు పెడతామన్నారు విజయప్రసాద్ రెడ్డి గారు. తర్వాత కేసు పెడతామన్నారు. ఆయన రెచ్చగొట్టినట్టయితే నేను వినలేదు. నేను పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను,
అని అక్కడ ఉన్న వాళ్ళకి రెచ్చగొట్టారు. అవును, ఒక న్యూస్ వచ్చింది, దాన్ని నిజమని వారు మాట్లాడారు కొంతమంది, ఆ ఒకళ్ళిద్దరు. అదే చెప్పండి, దానికి ఏదో మీరు చెప్తున్నారు మా వాళ్ళు. అదే మీ వాళ్ళు నా మీదకి ఉసిగొల్పాలని ప్రయత్నం చేశారా లేదా అంటున్నా. ఇప్పుడు మొన్న ఫెయిల్ అయ్యింది, రేపొద్దున ఇంకో ప్రయత్నం చేస్తారు. నిజంగా నా మీదకి దాడులు చేసేలాగా మీ వాళ్ళని ఉసిగొల్పి ఏదన్నా చేశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు తర్వాత తెలిసింది కదా వాళ్ళకి, ముందు తెలియదు వాళ్ళకి. అవును, అదే ఇప్పుడు నేను అంటుంది, ఇలా ఇలా ఉసిగొలుపుకోవడాలు, రెచ్చగొట్టుకోవడాలు, దాడులు చేసుకోవడము. కరుణాకర్ గారు అంటే మీరు మరలా వేరే మాట్లాడతారు. ఇప్పుడు మనం అంత భారతీయులమే కదా, ఇప్పుడు ఏ మతంలో ఉంటే ఏంటి అసలు అంటే ఇప్పుడు మీ ఒకటి నిజంగా చెప్పండి, మీరు మీ వెనకతలు ఏమైనా మీరు పొలిటికల్ గా ముందుకు వెళ్ళాలని ఆలోచన ఉందా, లేకపోతే ప్యూర్ గా మీరు ధర్మం కోసం ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పాలి, అది మీ వెనకాల అసలు ఏంటి విదేశాల ఎజెండా ఏమైనా ఉందా లేకపోతే? బైబిల్ ప్రామిస్ చెప్తా, బైబిల్ ప్రామిస్ చెప్తా. నేను ఇప్పుడు మీరేం చెప్పారు నాకు తెలియదు. నేను చాలా సార్లు చెప్పింది ఏంటంటే, మీ పాస్టర్లు క్రైస్తవ మాఫియా అనేది హిందుత్వం మీద ఈ కుట్రలు మానేస్తే అసలు శివశక్తి పనిచేయాల్సిన అవసరమే ఉండదు. నేను హ్యాపీగా వెళ్ళి నా పని నేను చేసుకుంటా. నాకు ఈ పెంట అంతా ఎందుకని చెప్పి కుట్రలు ఏంటి మీరు చెప్పండి. ఇదిగో ఇలా పలానా కుట్ర చేస్తున్నారు, పలానా కుట్ర చెప్తాను. చేస్తున్నారు. ఇప్పుడు లిస్ట్ చెప్తాను, మీరు ఏమైనా సాల్వ్ చేయగలరా? మాక్సిమం నా చాయిస్ ఖచ్చితంగా క్రిస్టియన్ లీడర్స్ మీరు చెప్పే రీజనబుల్ అయితే, నిజంగానే క్రైస్తవ్యం అలా చేస్తుంటే పక్కాగా క్రిస్టియన్ లీడర్స్ మీరు ఎవరి పేరు చేత వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిస్తాం మీ చేత. ఫస్ట్ తప్పుడు శ్లోకాలు తయారు చేసి హిందుత్వంలో యేసున్నాడని చెప్పి పుస్తకాలు రాశారు. అది తప్పుడు శ్లోకాలు అయితే పక్కా అది చూపించండి. కుట్ర కాదా? తప్పుడు శ్లోకాలు కాదు కదా, రక్త ప్రోక్షణ కార్యం కోసం గ్రంథాలు ఉన్నాయి ఇప్పుడు కదా. ఓఫీర్ రాసిన పుస్తకాన్ని పబ్లిక్ లో చర్చ పెట్టాం, ఆయన రుజువు చేయలేదు. నా అనిపించింది, నాకు అట్లా తోచింది, నేను రాసుకున్నాను అన్నాడు. వేదాల పేర్లు చెప్పి ఆయన తోచిని రాసి వేదాలు వేసున్నాడని చెప్పడం కుట్ర కాదా? కాదు, స్వామి వివేకానంద గారు ఆ బైబిల్ని వేదాలని కంపేర్ చేసి మాట్లాడారు కదా. అసలు నేను ఏం మాట్లాడుతాను, మీరు ఇప్పుడు ఒకటి అలాగే కంపేర్ చేయడం అనేది ఎంతవరకు రాంగ్ అంటున్నా. కంపేర్ చేయడం ఏంటి? ఇప్పుడు బైబిల్లో ఇంకొక దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కదా, వేదాలు యేసు ఉండడం కాదు. వేదాల్లో లక్షణాలు, వినండి, వేదాల్లో ఉన్న కొన్ని లక్షణాలు, ఆ లక్షణాలు భూమి మీద చరిత్ర పురుషుడిగా యేసులో కనబడుతున్నాయి అని ఒక కంపారిజన్ చూపించారు. ఆయనే కాదు, ఇంతకుముందు కూడా చాలా మంది చూపించారు. ఇప్పుడు యజ్ఞ ప్రజాపతి అని ఉంది. రాసిన బుక్ ని మీరు రుజువు చేస్తారా? ఆ పుస్తకం అవసరం. ఇప్పుడు నేను ఆ పుస్తకం మీద వచ్చాను, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరు వంకర టింకర్ గా డొంక తిరుగుడు వద్దు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, వేదాల్లో తప్పుడు శ్లోకాలు తీసుకుని క్రియేట్ చేసి యేసుకి ఆపాదించి కుట్ర చేశారా లేదా? అదే తప్పుడు శ్లోకాలు అయితే కుట్ర. మరి ఆ కుట్ర చేసిన వాళ్ళని మీరు ఆపారా? నిజంగానే వేదాలు ఆ శ్లోకాలు సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ, ఈ శ్లోకం ఎప్పటి నుంచి తిరుగుతుంది? తప్పుడు శ్లోకమా కాదా? అవును, ఆ శ్లోకం గ్రంథాల్లో దొరకలేదు. ఎందుకంటే తాళపత్ర, ఇప్పుడు సామవేదం తాళపత్ర, ఆ తాండ్య బ్రాహ్మణాలు లేవు కదా ఇప్పుడు అందుబాటులో. ఎందుకు లేవు మీకు? అందుబాటులో అసలు అందుబాటులో లేకుండా మరి అది ఎవరు చదివాడు అసలు? అదే అంతకు ముందు ఎవరో ఒక ఏమంటారు బ్రాహ్మణ, మీకు మూల గ్రంథాల దాకా అవసరంలా. ఆ శ్లోకం తయారు చేసిన విధానం బట్టే, అది ఛందస్సును బట్టి అది తప్పుడు శ్లోకం అని చెప్పి పండితులు చూడగానే చెప్పేస్తారు. అది ఇప్పుడు పండిత్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు ఉండేవారు చాలా సంవత్సరాల క్రితం. ఆయన బ్రాహ్మణ్ నుంచి బయటకు వచ్చారు. ఆయన ఈ శ్లోకం ఎక్కువ వాడినట్లుగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తిరుపతిలో దున్న పుట్టినంత మాత్రం గోవింద అనదు. ఎవరో బ్రాహ్మణ్స్ లో వచ్చారు అని ఆయన వాడాడు కాబట్టి అది పవిత్రం అయిపోదు. పవిత్రం కాదు, ఆయన ఉంది అని చెప్పారు. సో అంతకుముందు మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. ఎప్పుడైతే తెలిసిందో హిందుత్వం గురించి తప్పుడు శ్లోకాలు తయారు చేశారు. మహర్షులందరూ వెతికిన దేవుడు యేసు అని చెప్పారు. మహర్షులందరూ యేసు కోసం వెతికారా? యేసుని గురించి మహర్షులు చెప్పారా? మహర్షులు వేదాల్లో ఇప్పుడు పోనీ ఆ శ్లోకం వదిలేయండి, అందుకే అది ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదా. అది ఎక్కడ మనం చూపించడానికి ఓఫీర్ రాసిన పుస్తకంలో 6 అంశాలు తీసుకుంటే 3 జరిగినాయి, ఇంకో 3 మీద చర్చ రాకుండా పారిపోయాడు. జరిగిన 3 అంశాలు. కరుణాకర్ గారు, ఇప్పుడు ఓఫీర్ గారి పుస్తకం మీద నేను కూర్చుంటే చర్చకి, ఆ పుస్తకాన్ని మీరెందుకు వెళ్తారని వాళ్ళే ఒప్పుకోరు. కాబట్టి నేను వేదాలలో ఉన్న ఈ లక్షణాలు ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మనం ఆల్రెడీ ఈ అంశం మీద చర్చ చేద్దాం. ఇప్పుడు మన పాయింట్ ఏంటి ఇక్కడ? వేదాలని
వ్యాఖ్యానం చేస్తూ పురాణాలలో వ్యాఖ్యానం చేస్తూ యేసున్నాడు అని చెప్పి కుట్ర చేశారు అంటే ఎగ్జాంపుల్ ఓఫిర్ చెప్పా. ఎగ్జాంపుల్ సర్వపాప రక్తపోషణ వాసన శ్లోకం చెప్పా. కుట్ర జరిగింది, ఎక్కడ జరిగింది అని మీరు అడిగారు కాబట్టి నేను చెప్పా ఓఫిర్ గురించి. నేను సాల్వ్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు, ఓఫిర్ గురించి నేను మాట్లాడితే వాళ్ళు నన్ను ఒప్పుకోరంటున్నారు. ఒప్పుకోనప్పుడు నేను సాల్వ్ చేస్తాను ఎందుకు చెప్పారు మీరు? నేను సాల్వ్ చేస్తాను అన్నది ఆ కాన్సెప్ట్ ఉందా లేదా అనేది సాల్వ్ అంటే చేస్తాను అసలు మా అంటున్నాను. వెర్షన్ ఏంటి, నేను ఏ పాయింట్స్ తో స్ట్రాంగ్ గా ఉన్నాను అని తెలుసుకోవడం కోసం నాకు ఫోన్ చేశారు. మీరు సాల్వ్ చేయలేని విషయం మీకు తెలుసు. అసలు ఇప్పుడు మీకు ఈ విషయాలన్నీ మాట్లాడడానికి నేనేం చేయలేదు. నేను ఒక్కటి మీరు చీపుర్లు పట్టుకోండి అని చెప్పారు కదా, ఆ పదం మరి కోసం అక్కడ వరకు మాట్లాడండి. ఇప్పుడు మీ అందరం భారతీయులమే కదా, మీకు ఎందుకు మేమంటే పడదు? ఎందుకు పడదండి? కుట్రలు చేస్తున్నారు కాబట్టి. ఎక్కడ చేస్తున్నావు అన్నారు, ఇది చూపించా. చేసేవాళ్ళు చూపించండి, సాల్వ్ చేస్తామన్నారు. ఇప్పుడు అదే ఏమంటారు, కరుణాకర్ వాళ్ళు నా గారు. మాట ఎక్కడ ఇప్పుడు వింటారండి, వాళ్ళకి నాకు ఏం కాదు సంబంధం? కాదు ఇప్పుడు నేను నేను చెయ్యను అనట్లేదు. ఆ కాన్సెప్ట్ వేదాల్లో ఉందో లేదో దాని మీద చర్చ చేద్దాం అంటున్నా. లేదు అనుకోండి, మీరు లేదని నిరూపించారు అనుకోండి నాతో. ఆల్రెడీ చర్చ జరిగింది. ఓఫిర్ రాసిన పుస్తకం మీద చర్చ జరిగింది, మీకు తెలుసా? బ్రదరు, ఆ చర్చలో ఆయన చాలా వరకు మాట్లాడినవ్వలేదు. అందరూ కలిసిపోయి ఆయన మీద మాట్లాడేశారు అని ఇది ఉంది. ఇద్దరిద్దరు కూర్చోలేదు కదా. అక్కడ జడ్జెస్ ఉన్నారు, అంటే జడ్జెస్ నిర్ణయం కూడా తప్పే. జడ్జెస్ కాదు, చాలా మంది ఆయన మీద మాట్లాడారు. మీరు కావాలంటే ఆ వీడియో, మీరు కూడా ఉన్నారు కదా, అందరూ కలిసి ఆయన అడిగిన దానికి ఇదే. అందరూ కలిసి మాట్లాడలేదు బ్రదర్. అక్కడ వాది ప్రతివాది ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, తర్వాత తర్కశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మధ్యలో, ఇటుపక్క స్వామీజీ ఉన్నారు. ఈ వ్యవస్థ, ఈ సిస్టమ్ ని ఓఫిర్ అంగీకరించాడు. వీళ్ళుంటారు, వీళ్ళుంటారు, వీళ్ళుంటారు. లేదు లేదు, దీంట్లో వీళ్ళు ఉండకూడదు, ఈ తరపున మా ఇందులో మా క్రైస్తవులు ఉంటారు. ఆయన ఏం డిమాండ్స్ ఏం పెట్టలేదు. అప్పుడు ఈ శాస్త్రానికి, తర్కశాస్త్రానికి సంబంధించి వీళ్ళు పండితులు కాబట్టి వీళ్ళు ఉంటారు, ఓకే. తర్వాత జడ్జెస్ ఉంటారు, ఇందులో ఒక క్రిస్టియన్ ఉన్నాడు జడ్జెస్ లో. ఇటుపక్క మరి స్వామి హిందుత్వానికి ప్రతినిధులుగా స్వామీజీలు ఉంటారు. ఇదంతా ఆయన యాక్సెప్ట్ చేసిందే. మళ్ళీ తర్వాత వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు, ఇవన్నీ తర్వాత తప్పించుకునే మాటలు ఇవన్నీ. చర్చలో ఆయన ఎంతసేపు మాట్లాడారు, వీళ్ళు ఎంతసేపు మాట్లాడారు, ఆయన మాట్లాడడానికి ఎంత సమయం కావాలో అంత సమయం ఇచ్చారు. నాకు ఇంకా మాట్లాడడానికి సమయం కావాలి అంటే ఎప్పుడు ఆపేలా. మీరు చూడండి మొత్తం. ఆయన చెప్పడం అయిపోయిన తర్వాతే వేరే వాళ్ళు మాట్లాడారు. మరి తర్వాత ఎందుకు ఇంకా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ లో ఎందుకు అయిపోయింది కదా? 3 పాయింట్లో తేలిపోయాడు, డొల తేలిపోయింది. ఇంకో 3 పాయింట్లు ఉన్న బట్టలు కూడా తీసేస్తానని రాలేదేక, ఓఫిర్ రాలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏమంటారు? ఆ హైందవ క్రైస్తవ గ్రంథం ఫెయిల్ అయిపోయింది అంటారు? అదొక్కటే కాదు, ఓఫిర్దే కాదు, ఇంకా అలాంటి ఇది హిందుత్వం పేరుతో యేసున్నాడు ఇలాంటి ప్రచారాలు ఉన్నాయి. అది కుట్ర, నేను చెప్తున్నా, అది కుట్ర. ఒకటి. ఒక మాట నన్ను మాట్లాడినవండి. సో ఓఫిర్ గారు మాట్లాడారా ఆ పుస్తకం, అది మ్యాటర్ కాదు. వేదాలలో ఇప్పుడు మేము చెప్పిన ఆ కాన్సెప్ట్ వేదాల్లో కనబడుతుందా కనబడదా అనేది ఒకసారి కూర్చొని మనం చర్చించాలి కదా క్లియర్ గా. అలాగే ఇప్పుడు చర్చిద్దాం. ఒకటి, దాంతో పాటు యేసు చెప్పిన దేవుడు యెహోవానా శ్రీకృష్ణుడా అనేది కూడా చర్చిద్దాం, అది కూడా ఒక అంశం. తప్పకుండా. మీరు అన్నారు బైబిల్లో శ్రీకృష్ణుడు ఉంటాడు అని మీరు చూపిస్తానన్నారు. వేదాల్లో యేసు ఉన్నాడా? వేదాల్లో యేసు ఉండడు కాదు, ఆ లక్షణాలు యేసుకి అప్లై అవుతున్నాయి, కాకపోతే ఇంకెవరికి అప్లై అవుతున్నాయి నేను చెప్పేది కూడా అదే. యేసు చెప్పిన తండ్రి లక్షణాలు శ్రీకృష్ణుడికి అప్లై అవుతున్నాయో యెహోవాకి అప్లై అవుతున్నాయో చూద్దాం, అంతే. సో అది చర్చ చేస్తే బాగుంటది. అలాగే. కాబట్టి ఒకటి ఫైనల్ గా నేను చెప్పేది కరుణాకర్ గారు, మీరు తర్కంగానే వెళ్ళండి. అంటే నా తీసుకోమని కాదు నేను చెప్పింది, మీరు వినమని కాదు, మీ ఇష్టం, మీకు ఎలా ఫ్లో వస్తే అలా వెళ్ళండి. సో తర్కంతో వెళ్ళమని చిన్న రిక్వెస్ట్, జస్ట్ అప్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానం లేని వారు, కరుణాకర్ గారు, నేనేమనుకుంటానంటే లాజిక్ ఉన్నవాడు, తర్కం ఉన్నవాడు గట్టిగా రెచ్చగొట్టే మాట్లాడనవసరం. ఎందుకంటే జ్ఞానానికి చాలా బలం ఉంది, నేను అదే నమ్ముతాను. సో మీకు ఉన్న తర్కం బట్టే మాట్లాడండి, ఎందుకంటే మీ జ్ఞానం చాలా బలమైంది. సో అది నా నుంచి మీకు ఇచ్చే చిన్న సజెషన్, అది మీ ఇష్టం బ్రదర్. ఓకే బ్రదర్, అయితే ఓకే బ్రదర్.